ఎందుకంటే చాలా మంది బిజీ సెషన్ లో ఉండుంటారు, అందుకని అటెండ్ కాలేకపోయారు. ఓకే ఫ్రెండ్స్, వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ ఈవినింగ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మేడం గారు ఆల్రెడీ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. నేను ఏ టాపిక్ చెప్పబోతున్నానో కూడా మీకు తెలుసు. దట్ ఈస్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అండ్ ఫస్ట్ ప్రెజెంటేషన్. మేడం, స్లైడ్ షేరింగ్ స్టార్ట్ చేయండి. మిత్రులారా, ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే వేరే ఏమీ లేదండి, మన కమ్యూనికేషన్ స్కిల్సే. మన కమ్యూనికేషన్ స్కిల్సే కొద్దిగా ఇంక్లూడ్ అయ్యి, ఎక్స్టెండ్ అయ్యి, ఎక్స్పాండ్ అయ్యి, చివరగా దే విల్ బి ఎక్సెల్డ్ యాజ్ ఏ ప్రెజెంటేషన్ స్కిల్స్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి మేడం. సో కాబట్టి మిత్రులారా, రోజువారీ మీరు చాలా మంది మీ ఇళ్లలో కానీ, మీ బంధువులతో కానీ, మీ స్నేహితులతో కానీ మీరు చాలా చాలా అద్భుతంగా మాట్లాడుతూ, అబ్బా ఏం మాట్లాడుతున్నావురా బాబు, నువ్వు ఏదైనా అసలు నువ్వు గెలవటం కష్టమని మీలో చాలా మందిని అనుకునే సందర్భాలు ఎన్నో ఉంటాయండి. స్లైడ్ అప్ చేయండి మేడం. సో అదే విధంగా అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రెజెంటేషన్ స్కిల్ అనేది ఏదో మీకు తెలియని బ్రహ్మ పదార్థం అయితే కాదండి. ఇది మనకు తెలిసినటువంటి కమ్యూనికేషన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది దీంట్లో. దాన్ని ఎక్స్పాండ్ చేసి ఎక్స్పాండ్ చేసి ఎక్సెల్ మనం చేసినట్లయితే అదే ప్రెజెంటేషన్ స్కిల్ గా రూపాంతరం చెందుతుంది. సో దీన్ని మనం ఎరుకతో చేస్తామండి. అంటే మనకి ఏ పని చేస్తున్నాము అనేది మనకి ముందు తెలిసి ఉండాలి. సో ఫ్రమ్ అవేర్నెస్ టు ప్రాక్టీస్ టు ఎక్స్పీరియన్స్, అండ్ దెన్ ఇట్ విల్ బికమ్ ఎక్సలెన్స్. ఇట్ విల్ బి ఎక్సెల్డ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ మేడం. ఇది అయిపోయింది. సో ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ అవేర్నెస్. అంటే మనకి తెలిసి మనం ఒక దాన్ని ప్రిపేర్ చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ మనం చెబుతూ ఉన్నట్లయితే మనం ఎక్సలెన్స్ స్టేజ్ కి మనం రీచ్ అవ్వగలం. కాబట్టి మీరెవరో కూడా ఇదేదో కొత్త బ్రహ్మ పదార్థము, ఇది మనకు తెలియదు అని మీరు ఎక్కువగా ఆలోచించి దీని గురించి వర్రీ అవ్వవలసిన పని లేదు మిత్రులారా. దీంట్లో నెక్స్ట్ స్లైడ్ మేడం. మనం ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇచ్చేటప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఇప్పుడు నేను ఏదైతే మీకు చూపిస్తున్నానో ఈ స్లైడ్స్ అన్ని కూడా చూపిస్తున్నామో వీటిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అంటాము. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అనేవి జస్ట్ మన ఓరల్ కమ్యూనికేషన్స్ కి, మన బాడీ లాంగ్వేజ్ కి, మన వాయిస్ మాడ్యులేషన్ కి జస్ట్ సపోర్టివ్ గా ఉంటాయే కానీ అదే మెయిన్ ప్రధానమైంది కాదు అని గుర్తించండి. ఏదో మనం ఒక డిజైనర్ దగ్గర కూర్చోనో లేదా మనం ఒక యాప్ ద్వారానో మనం అద్భుతంగా ప్రిపేర్ చేసాము, ఇది సరిపోతుంది ప్రెజెంటేషన్ అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. కాబట్టి ఫ్రెండ్స్, తీసేయండి మేడం. ఇప్పుడు ఆపండి. మామూలుగా స్లైడ్స్ ఏమొద్దు. నెక్స్ట్ ఏమొద్దు, స్లైడ్ తీసేయండి. మళ్ళీ షేర్ చేద్దాం 5వ స్లైడ్. కాబట్టి మిత్రులారా, మీరు తెలుసుకుంది ఏంటంటే మన ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది జస్ట్ అవర్ డే రొటీన్ లో మనం చేసేటువంటి కమ్యూనికేషన్ స్కిల్సే అని గుర్తించండి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది ఈ ప్రెజెంటేషన్ స్కిల్ లో అని అర్థం చేసుకోండి. దీన్ని గనక మనం ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ప్రెజెంటేషన్ స్కిల్. దానికి మించి ఏమీ లేదు. అదే విధంగా మనకి ఏదైతే తెలుసో దాన్ని మనం ప్రాక్టీస్ చేసి మనం ఎక్స్పీరియన్స్ అవుతూ మనం ఎక్కువ సార్లు చెప్తూ ఉన్నట్లయితే గనక we will become masters in that presentation skills అని అర్థం చేసుకోండి. కాబట్టి ప్రెజెంటేషన్ స్కిల్ అనేది చాలా తేలికగా మీరు చేయగలరు ఇఫ్ యు డిసైడ్ టు డూ. మీరు గనక నేను అద్భుతంగా ప్రెజెంటేషన్ చేయగలను అని మీ మనసులో గనక మీరు సంకల్పించుకున్నట్లయితే
మీరు 100 పాళ్ళు కాదండి, 500 పాళ్ళు ఖచ్చితంగా మీరు మంచి ప్రజెంటేషన్ ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉన్నారని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ స్లైడ్ లో చూశారు, మీకు దాని మీనింగ్ ఏంటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏ వ్యక్తికి అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో, ఏ వ్యక్తి అయితే దృఢ సంకల్పం తీసుకుంటాడో, సంకల్పించుకుంటాడో, వాళ్ళకి ఖచ్చితంగా ఆ వైపు ప్రయాణం చేయడానికి మన మనసు, మన శరీరము రెండు సహకరించి ఆ పనిలో మనం సక్సెస్ సాధించడానికి వీలవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరెవరో కూడా ప్రజెంటేషన్ స్కిల్స్ గురించి వర్రీ అవ్వద్దు. 5వ స్లైడ్ చూపించండి మేడం. సో వై టు మేక్ ప్రజెంటేషన్, కొన్ని టిప్స్ చెప్తానండి. ఈ ప్రజెంటేషన్ చేయడానికి అసలు ఇంపార్టెంట్ పాయింట్స్, అసలు మనం ఎందుకు ప్రజెంటేషన్ చేయాలి అనేది ఆలోచిస్తే ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఒక ఒపీనియన్ లీడర్ గా, మిమ్మల్ని మీరు ఒక చేంజ్ ఏజెంట్ గా, మిమ్మల్ని మీరు ఒక లీడర్ గా ప్రూవ్ చేసుకోవాలి అంటే ఉన్న ఏకైక మార్గం ఏంటి అంటే మీరు గొప్ప ప్రజెంటేషన్ స్కిల్స్ కలిగిన వ్యక్తిగా, ఎంతమందిలో అయినా కానీ మంచి స్పీచ్ ఇవ్వగలిగి వాళ్ళకు దిశానిర్దేశం చేయగలిగితే గనక మీరు గొప్ప వాళ్ళుగా గుర్తించబడతారు, యాక్సెప్ట్ చేయబడతారు, మీ యొక్క అభిప్రాయాలని మీరు తెలియపరచగలుగుతారు. అదే విధంగా మిమ్మల్ని అందరూ గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మనం ఎందుకు ప్రజెంటేషన్ చేయాలి అంటే మనం గొప్ప వ్యక్తులుగా గుర్తింపబడాలి, మంచి ఆలోచన శక్తి కలిగిన వాళ్ళగా ఎదుటి వాళ్ళు నమ్మాలి అంటే మనకు ప్రజెంటేషన్ అనేదే ఒకటే ఒక మార్గం. అందుకనే మనకు చిన్నప్పుడు చెప్తూ ఉంటారు, మీరు గమనించినట్లయితే, అడగందే అమ్మైనా పెట్టదు అని. మనం చెబితే కదా మనకేం కావాలో మనం అడిగితే అమ్మ పెడుతుంది. అదే విధంగా మనం మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని, మన దగ్గర ఉన్నటువంటి స్కిల్ని గనక మనం అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగినప్పుడు, ఎందుకంటే మనలోనే శక్తి ఉంది అని ఫస్ట్ స్లైడ్ లో మీరు చూసి ఉంటారు. మనలో అద్భుతమైనటువంటి శక్తియుక్తులు దాగి ఉన్నాయి. వాటిని బయటికి తీసుకురావాల్సిన అవకాశం ఎవరికి ఉంటుంది మీరు చెప్పండి. మనలో ఉన్న శక్తియుక్తుల్ని బయటికి తీసుకురాగలిగినటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది? చాట్ చేయండి దయచేసి. ఎవరికి ఉంటుంది ఆ అవకాశం? మీలో ఉన్న శక్తియుక్తుల్ని బయటికి తీసుకురాగలిగిన, రైట్, వెరీ గుడ్ సార్. కస్తూరి కృష్ణం గారు, టీచర్, మనకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సెల్ఫ్, వెరీ గుడ్. ఎందుకంటే మీలో ఉన్న శక్తియుక్తులు బయట ఎవరికంటే కూడా మీకు మాత్రమే బాగా తెలుసండి. కాబట్టి మనం బయటికి మన శక్తియుక్తుల్ని తీసుకురావాలి, మనం ప్రపంచానికి మనం ఏంటో చూపియాలి అంటే డెఫినెట్ గా మనకు తెలిసిన విషయాన్ని ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో మనం స్పష్టంగా చెప్పగలిగినట్లయితే, అంటే ఒక విషయం గురించిన అవగాహన మన మస్తిష్కంలో ఏమైతే ఉందో అదే భావాన్ని ఎదుటి వారి మనసుల్లో గనక మనం తీసుకురాగలిగినట్లయితే, చొప్పించగలిగినట్లయితే, వాళ్ళ చేత యాక్సెప్ట్ చేపించగలిగినట్లయితే అదే ఒక గొప్ప ప్రజెంటేషన్ స్కిల్ కింద మనం గమనించాలి. కాబట్టి ఇదంతా మనం చేయాలి అంటే కెన్ యూ హోప్ దట్ మీరు ఆడియన్స్ గురించి తెలియకుండా ఇదంతా మీరు చేయగలరని అనుకుంటున్నారా? చాట్ చేయండి మిత్రులారా. ఆడియన్స్ గురించి మనకు తెలియకుండా మీరు ఈ విధమైన గొప్ప ప్రజెంటేషన్ ని చేయగలరని అనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? నో. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. కాబట్టి అంటే మన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉన్నది అన్నది ముఖ్యం కాదండి, మనం చెప్పే సబ్జెక్ట్ ని వినబోయే వ్యక్తులు ఎవరు అనే అవగాహన మనకు క్లియర్ గా ఉండాలి. కాబట్టి ఆడియన్స్ ఎవరు అనేది తెలుసుకోవటం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవటం, వాళ్ళ యొక్క ధారణా శక్తి ఏమిటి, వాళ్ళు అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటి అని తెలుసుకొని మాత్రమే మనం ప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ స్లైడ్ మేడం. బీయింగ్ విత్. సో ఈ ప్రజెంటేషన్ అనేది ఎలా మొదలవుతుందంటే మిత్రులారా, మొట్టమొదట మీరు చాలా మంది స్పీకర్స్ ని అనుకరిస్తారు. మొదట్లో మీరు ఎప్పుడైతే ఫస్ట్ ప్రజెంటేషన్స్ చేస్తూ ఉంటారో మీకు అప్పటి వరకు మీరు ఎవరినైతే మంచి స్పీకర్లు అనుకుని మీరు ఉంటారో వాళ్ళని మీరు అనుకరించడానికి చాలా వరకు ప్రయత్నిస్తారు. అది తప్పేవి కాదండి. ఎందుకు అంటే మనం మొదట్లో అనుకరణ చేస్తాము, ఆ తర్వాత మనం మస్ట్ గ్రో, వీ హ్యావ్ టు గ్రో.
మన ఓన్ స్టైల్లోకి మనం మార్పు చెందుతాము. ఎందుకంటే మార్పు అనేది సహజం, చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటారు. ఎందుకంటే మొదటి రోజుల్లో మీరు చూసినట్లయితే మీ తల్లిదండ్రులు, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి మేడం, మీ తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేస్తున్నారో లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో అటువంటి బిహేవియర్ ని మనం అనుకరించడానికి చిన్నప్పుడు ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అదే విధంగా మనం ఈ ప్రజెంట్ పబ్లిక్ స్పీకింగ్ లోకి వచ్చినప్పుడు ఎంతో మందిని, ఎందుకంటే మనం చాలా సమయాన్ని ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసి నేర్చుకోవడానికి గంటల తరబడి సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తూ, నేను వెచ్చించటం స్పెండ్ చేస్తూ అని మాట వాడట్లేదు మిత్రులారా, గమనించండి. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరందరూ మీ అమూల్యమైన సమయాన్ని, అంతకంటే అమూల్యమైనటువంటి ఒక కళని నేర్చుకోవడానికి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీకు తెలుసు, ఇన్వెస్ట్మెంట్ మీద ఎప్పుడూ మనకి రిటర్న్స్ ఉంటాయి, అదే స్పెండింగ్ మీద రిటర్న్స్ ఉండవండి. మన చేతిలో నుంచి పోయింది అంటే డబ్బు కానీ ఏదైనా కానీ గోడకేసిన సున్నం కింద లెక్క. కానీ మనము ఒక ఒక భూమి మీదో ఒక షేర్స్ లోనో లేకపోతే ఒక వస్తువు మీద ఇన్వెస్ట్ చేశారు మీరు అంటే దాని నుంచి మీరు ఎంతో కొంత రిటర్న్ పొందుతూ ఉంటారు. ఈ 20 రోజుల 21 రోజుల కోర్సులో మీరు ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రతి గంట, ప్రతి గంటన్నర రోజుకి ఖచ్చితంగా మీలో అద్భుతమైన మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అనటంలో నాకైతే ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే నాకు నేనే ఎగ్జాంపుల్ అండి. ఆగస్టు వరకు నాకు అసలు ఈ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అనేది ఒకటి ఉందని కానీ, ఇది చేస్తే గనక మనం చక్కగా మంచి వాగ్దాటితో మనకు తెలిసిన విషయాన్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళతో శభాష్ అనిపించుకుంటాము అనేది నాకు తెలియదండి. ఎందుకంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే ఈ కళను గనక మనం నేర్చుకుంటే మీరు అద్భుతాలు సృష్టించగలరు. అది ఇంట్లో కావచ్చు, మీ బంధువర్గంలో కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, లేదు మీరు బయట మీరు చేసే వివిధ రకాలైనటువంటి పనుల్లో కావచ్చు. మీ మనసులో ఉండి దాచుకుంటే ఎదుటి వాళ్ళకి ఏమీ తెలియదండి. మీకు ఏమి కావాలి, లేదు మీరు ఒక గ్రూప్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు, ఆ గ్రూప్ లో కార్యక్రమాలను ఎలా నిర్వహించాలో ఇవన్నీ డిజైన్ చేసినప్పటికీ కూడా మీ మనసులో ఉన్నదాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళకి అద్భుతంగా వివరించలేకపోయినట్లయితే మనం ఏమీ చేయలేము. కాబట్టి దీంట్లో మనం ఇంక్లూడ్ చేయాల్సింది ఏంటి అంటే మన ప్రజెంటేషన్ స్కిల్లో క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ఉండాలి. అదే విధంగా క్వాంటిటీతో పాటు క్వాలిటీ ఆఫ్ మ్యాటర్ కూడా మనం ఉంచాలి. క్వాలిటీ లేకుండా ఓన్లీ ఒక్కదుంపుడు ఉపన్యాసం చెప్పినందువల్ల ఉపయోగం ఉండదండి. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో కంటెంట్ దాన్ని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలా, వాటిని మాత్రమే మనం రాసుకొని ఉండాలండి. సో ఆ విధంగా మనం మొట్టమొదటగా ఇమిటేషన్ చేస్తూ ఉంటాము వేరే వాళ్ళని, తర్వాత మనం ఓన్ స్టైల్లోకి మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాము. అప్పుడు మిమ్మల్నే మీరు గనక గొప్ప అద్భుతమైన స్పీకర్లు అయినట్లయితే మిమ్మల్నే మీ తర్వాతి తరాల వాళ్ళు వచ్చేవాళ్ళు ఇమిటేట్ చేస్తారు వాళ్ళ ఇనిషియల్ డేస్ లో. సో ఈ క్వాంటిటీ ఉండాలి మన కంటెంట్ లో, క్వాలిటీ ఉండాలా, వెరైటీ కూడా ఉండాలా. ఎప్పుడు నలుగురు చెప్పిందే మనం చెప్తూ ఉన్నాం అనుకోండి, ఉపయోగం ఏముంది? పాడిందే పాటరా పాసిపళ్ళ దాసరా అని చెప్పేసి మనం ఒకే అందరూ చెప్పిన విధానంలోనే మనం గనక ప్రజెంటేషన్ చేస్తే దానికి ఉపయోగం ఉండదండి. దాంట్లో వెరైటీ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. సో ఇవన్నిటినీ మనం పాటిస్తూ మన ప్రజెంటేషన్ ని స్లైడ్స్ తయారు చేసుకోవడంతో పాటు మనం ఏ విధంగా ప్రజెంట్ చేస్తాము, ఏ విధంగా ఎదుటి వాళ్ళ మనసుల్ని రంజింపజేస్తాము, మన యొక్క ఆలోచనతో పాటు ఎదుటి వారి యొక్క ఆలోచనల్ని ఈక్వల్ స్టేజ్ కి ఎలా తీసుకురావస్తాం, ఒక 2 రైలు పట్టాలలాగా మనతో మన ఆలోచన విధానంతో వాళ్ళ దాన్ని కనుక మనం మ్యాచ్ చేయగలిగినట్లయితే మీరు చెప్పేటువంటి సబ్జెక్టు అద్భుతాలు సృష్టించగలుగుతుంది. మీరు మంచి ప్రజెంటేషన్ ఇవ్వగలిగిన వ్యక్తిగా గుర్తింపబడతారు. నలుగురితోనూ దండాలు పెట్టించుకుంటారు, దండలు వేయించుకుంటారు. సామాన్యుడిగా స్టేజ్ మీదకు వెళ్ళిన మీరు అసామాన్యుడిగా స్టేజ్ మీద నుంచి కిందకి దిగుతారు. అప్పటి వరకు మీ ఊరు వాళ్లే అయి ఉండొచ్చు. ఓహో, ఈ రామారావు, ఈ సుబ్బారావు, ఈ కృష్ణారెడ్డి వీళ్ళు నార్మల్ మనుషులు అనుకున్న వాళ్ళు కూడా మీరు ఇచ్చేటువంటి అద్భుతమైన ప్రజెంటేషన్ ని చూసిన తర్వాత అబ్బా ఏమి చెప్పావు అయ్యా, ఎక్కడ నేర్చుకున్నావు ఈ కళని అని చెప్పి మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ మిమ్మల్ని శభాషను పొగుడుతూ మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే స్టేజ్కి మీరు ఎదుగుతారండి. కాబట్టి మనము ఒక లక్ష్యం పెట్టుకొని మీరందరూ ఈ కోర్సులో జాయిన్ అయ్యారు. 2 గ్రూపుల నుంచి
ఇంతమంది ఉన్నారు అంటే అది మీరే ఆలోచించుకోవాలి. ఇక్కడి వరకు మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా కార్యదీక్షాపరులే, సంకల్ప బలం కలిగిన వాళ్ళే అని గుర్తుపెట్టుకోండి. జారిపోయిన వాళ్ళు చాలా మంది జారిపోయారు. ఎందుకంటే ఇంపాక్టేషన్ లో గంపా నాగేశ్వరరావు గారు వజ్రాలను తయారు చేయాలి, వజ్రాలను వెతకాలి, ఎక్కడ ఉన్నాయో ఈ సమాజంలో ఉండయి అని మొదలు పెట్టారు. ఒక లారీ రాళ్ల గుట్ట తీసుకొచ్చి పడేశారండి. ఆ లారీలో కొన్ని వేల రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. వాటిని వేరుతూ ఉన్నారు సారు. కానీ ఆ రాళ్ల మధ్యలో ఎక్కడో కొన్ని వజ్రాలు దొరుకుతాయండి. ఆ ఒక లారీ రాళ్లలో ఒకటో రెండో వజ్రాలు బయటపడుతూ ఉంటాయి. ఆ వజ్రం యొక్క విలువ అమూల్యమైంది, వెల కట్టలేనిది. కాబట్టి అటువంటి వజ్రాలని తయారు చేయడానికి సంకల్పించినటువంటి ఇటువంటి కోర్సుని మీరు క్యాజువల్ గా తీసుకొని మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి దయచేసి. క్యాజువల్ గా తీసుకున్నట్లయితే, మనం ఏ పనినైనా క్యాజువల్ గా చేసినట్లయితే ఓన్లీ క్యాజువల్ రిజల్ట్స్ విల్ కమ్ ఇన్ అవర్ లైఫ్. ఇఫ్ యు టేక్ ఎనీథింగ్ విత్ డెడికేషన్, విత్ కమిట్మెంట్, గనక మీరు ఒక పనిని చేసినట్లయితే మీకు మంచి సీరియస్ రిజల్ట్స్ వస్తాయి. ఈ క్యాజువల్ కి సీరియస్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఏదో నార్మల్ గా చదివాము, పోయాము ముందుకి, మనం ఆర్డినరీగా ఏదో చిన్న జాబ్ చేసుకున్నాము, వచ్చాము, పుట్టాము, పెరిగాము, తిన్నాము, పడుకున్నాము, బతికాము, పోయాము అన్నట్టు కాకుండా మీలో అద్భుతమైన శక్తియుక్తుల్ని బయటకు తీసుకురావాలంటే ఈ కోర్సుని పర్ఫెక్ట్ గా మీరు నేర్చుకోవాల్సిందిగా నా ప్రార్థన. నెక్స్ట్ స్లైడ్ మేడం. కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తానండి. ప్రజెంటేషన్ స్కిల్స్ లో అద్భుతమైనటువంటి టిప్స్ ఉంటాయండి. ఎప్పుడు కూడా మనం తయారు చేసుకున్న స్లైడ్స్ కుప్పల 50, 100 ఉండకూడదండి. 10 లేదా 20 మాక్సిమం. అది కూడా దాంట్లో మనం యూజ్ చేసేది కూడా మంచి హై క్వాలిటీ ఇమేజెస్ యూజ్ చేయాలి. స్లైడ్ తీసేయండి మేడం, పర్లేదు, షేరింగ్ ఆపేసేయండి. సో మనకి దీంట్లో హై క్వాలిటీ యొక్క ఇమేజెస్ ని మనం వాడాలండి. లేదు సింపుల్ గా టెక్స్ట్ కూడా వాడచ్చు. ఇందాకడ వరకు ఉన్న స్లైడ్లో నేను అక్కడక్కడ కొన్ని ఇమేజెస్ ని చూపించాను, కానీ ఇప్పుడు మీరు చూసినటువంటి స్లైడ్ లో మీకు ఎక్కడా లేదు, ఓన్లీ టెక్స్టే ఉంది. ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి అనుకున్నప్పుడు అక్కడ క్రిస్ప్ గా కంటెంట్ మొత్తం క్లియర్ గా కనపడేటట్టు ఉండాలి. దానికి బ్యాక్గ్రౌండ్ లో ఏదో బొమ్మలు తెచ్చి పెడితే ఆ బొమ్మల మధ్యలో మన కంటెంట్ సరిగా కనిపించకుండా శ్రోతలకి అది అర్థం కాని పరిస్థితిని మనం క్రియేట్ చేసినట్టు అవుతుందండి. కాబట్టి మనం దీంట్లో యానిమేషన్ కూడా వాడుకోవచ్చు. అదే విధంగా హై కాంట్రాస్ట్ కలర్స్ కూడా వాడే అవసరం కూడా కొన్ని చోట్ల ఉంటుంది. అదే విధంగా మనం ఇచ్చేటువంటి ఫాంట్ సైజ్ అనేది చాలా ఈజీగా ఎదుటి వాళ్ళకి కనిపించి వాళ్ళు చదవగలిగిన ఫాంట్ సైజును మనం ఇవ్వగలగాలండి. అదే విధంగా ఓపెనింగ్ స్లైడ్, ఎండింగ్ స్లైడ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను కంటెంట్ మొదలు పెట్టే ముందు ఒక ఫస్ట్ స్లైడ్ ఇచ్చాను. ఆ ఫస్ట్ స్లైడ్ లో ఒక అమ్మాయి అలా ఒక కొండ మీద నుంచొని అటువైపు చూస్తూ కింద ఒక మ్యాటర్ ఇచ్చాను. సో ఫస్ట్ స్లైడ్ లోనే మీ యొక్క ఇంప్రెషన్ దాంట్లో ఏముంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇఫ్ యూ వాంట్ టు ప్రజెంట్ ఎనీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మాసెస్ ఆర్ పీపుల్, యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని దాన్ని నేను చెప్పడం జరిగింది. సో ఫస్ట్ స్లైడ్, లాస్ట్ స్లైడ్, ఎండింగ్ స్లైడ్ కూడా ఎప్పుడు కూడా డిఫరెంట్ గా ప్లెజెంట్ గా ఉండాలి, ఒక మెసేజ్ ని ఇవ్వగలిగి ఉండాలి. అదే విధంగా డోంట్ ప్యాక్ విత్ టెక్స్ట్. ఇప్పుడు స్లైడ్ చెప్పమన్నాం కదా అని చెప్పి అవసరం లేని చోట కూడా టెక్స్ట్ రాసేసి ఇంటర్నెట్ లో మనకు వచ్చాడు దొరుకుద్దండి. గూగుల్లో కనుక మీరు సెర్చ్ చేసినట్టయితే ప్రజెంటేషన్ స్కిల్స్ అని కొన్ని వేల పేజీలు దొరుకుద్ది. కానీ దాంట్లో మనం ఫిల్టర్ చేసుకొని రియల్ గా మనకి ఎంత అవసరము, ఏ విధంగా చెప్పాలి అనే హెడ్డింగ్స్ మాత్రమే రాసుకొని వాటిని మీరు ఎలాబొరేట్ చేయగలిగి ఉండాలండి. అలా అంటే దాని యొక్క కంటెంట్ మొత్తం స్లైడ్ లో ఉండకూడదు. ఆ కంటెంట్ మొత్తం ఎక్కడ ఉండాలి చెప్పండి, చాట్ చేయండి. స్లైడ్ లో ఉండాలా లేదా ఎక్కడ ఉండాలి? బ్రెయిన్, బుర్రలో. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. ఆల్ ఆర్ లిసనింగ్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్, ఐ బిలీవ్. సో కాబట్టి మన మస్తిష్కంలో, మన బుర్రలో, మన మైండ్ లో గనక ఉన్నట్లయితే మీరు చక్కగా డెలివరీ చేయగలుగుతారు. ఎందుకంటే మనలో ఇంటర్నలైజ్ చేసుకోవాలండి. మనం ఈ విజువలైజ్ చేసుకొని దాన్ని మెమరైజ్ చేసుకోకూడదండి. అసలు మన బాడీలో కణంలోనూ ఈ చెప్పాలనుకున్నటువంటి టాపిక్ యొక్క మ్యాటర్, దాని యొక్క ఎసెన్స్ మీలో గనక జీర్ణించుకుపోయి ఉన్నట్లయితే మీరు అర్ధరాత్రి నిద్రలేపి ఈ టాపిక్ చెప్పమన్నా గానీ మీరు అద్భుతంగా ప్రజెంట్ చేయగలుగుతారు.
కాబట్టి దాన్ని మనం బాగా మైండ్ లో ఉంచుకోవాలి. అదేవిధంగా చెక్ ద స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్స్ ఆఫ్ యువర్ మ్యాటర్. మనం ప్రిపేర్ చేసేటటువంటి టెక్స్ట్ లో స్పెల్లింగ్లు గ్రామర్ మిస్టేక్స్ లేకుండా మనకు సాధ్యమైనంత కాడికి మనం తయారు చేసుకోవాలి. అది మనకి ఏ భాషలో వస్తే ఆ భాష అండి. మన మాతృభాషలో అయినా తెలుగులో అయినా చక్కగా మన టాపిక్ కి సంబంధించినటువంటి కంటెంట్ ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అట్లాగే ఎన్ష్యూర్ స్మూత్ ట్రాన్సిషన్. మీరేదో హడావిడి పడిపోయి హైరాణ పడిపోయి ఒక స్లైడ్ లో ఉన్న మ్యాటర్ని ఇంకో స్లైడ్ లాగా చెప్పడం, ఇంకో చోట దాన్ని ముందుది వెనకది ముందు వచ్చేసి దయచేసి చెప్పొద్దు. అది మొత్తం కూడా స్మూత్ ట్రాన్సిషన్ లాగా ఫేజ్ బై ఫేజ్ ఉపోద్ఘాతము అంటే దాన్ని హెడ్డింగ్ ఆఫ్ ద టాపిక్ అంటాము. హెడ్, టైల్ అండ్ మిడిల్ అంటే దాని బాడీ ఆఫ్ ద సబ్జెక్ట్ అంటాము. ఈ 3 విధాలుగా మీరు డివైడ్ చేసుకున్నట్లయితే కనుక మీరు చక్కగా స్మూత్ గా మీ యొక్క టాపిక్ ని చెప్పగలుగుతారండి. అదే విధంగా స్టే ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఆడియన్స్ ఆర్ ఇన్ ద సెంటర్. మనం కొంతమంది స్టేజ్ ఎక్కుతారు, స్టేజ్ ఎక్కి ఏదో ఆ మూలకు పోయి నుంచొని ఉంటారండి. ఆ మూలకు నుంచొని చెబుతూ ఉంటారు. మనకేమో ఎదురుగా ఇలా ఉండాలి ఆడియన్స్. మాక్సిమం కొద్దిగా సెంటర్ నుంచి కొద్దిగా లెఫ్ట్ సైడ్ గనక మనం ఉన్నట్లయితే వాళ్ళకి ఆడియన్స్ ఎదురుగా ఉన్నారు, మనం గనక కొద్దిగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గనక కొద్దిగా ఉన్నట్లయితే, అంటే పోడియం ఉంటుంది రైట్ హ్యాండ్ సైడ్, మనం పోడియం కూడా యూజ్ చేయాల్సిన పని లేదు, లేదా మన ముందు పోడియం ఉండొచ్చు. కానీ మాక్సిమం పోడియం లేని సందర్భాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం కొద్దిగా మన స్టేజ్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అంటే అప్పుడు ప్రేక్షకులకి కొద్దిగా రైట్ హ్యాండ్ సైడ్ అవుతాము, మన స్టేజ్ కి మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొద్దిగా నిలబడి వ్యూ అంతా చూసుకుంటూ, లేదు వీలైతే సెంటర్ లో నిలబడండి వీలుంటే గనక. ఎందుకంటే చాలా చోట్ల ఏమవుతుంది అంటే స్టేజ్ మీద టేబుల్స్ వేసి కుర్చీలు వేసి కొంతమంది ఆహుతులు కూడా సభాధ్యక్షులు వాళ్ళు కూర్చొని ఉంటారు. కూర్చొని ఉన్నప్పుడు మనం కొద్దిగా ముందుకి అటు పోయి చెప్పొచ్చు, లేదా ఏ సైడ్ అన్నా కానీ కొద్దిగా సెంటర్ నుంచి కొద్దిగా అటు ఇటు కావచ్చు, లేదా వీలైతే సెంటర్ లో ఉండి చెప్పడానికి ప్రయత్నం చేయండి. అదే విధంగా మన యొక్క టాపిక్ మొత్తం కూడా స్ట్రైట్ గా సింపుల్ గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనల్ని పిలిచిందేమో ప్రజెంటేషన్ స్కిల్స్ చెప్పమని, మనమేమో లోకాభిరామాయణం మొత్తం తీసుకొచ్చి మన కాడ ఉన్నటువంటి నాలెడ్జ్ మొత్తాన్ని చొప్పించి మనం ఏదో గొప్పగా చెప్పగలుగుతాము, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తాన్ని అరగంటలోనో గంటలోనో వీళ్ళకి ఇచ్చేద్దాము అని చెప్పి దయచేసి ఆలోచించవద్దు. మీరు చెప్పాలనుకున్న దాన్ని స్ట్రైట్ గా సింపుల్ గా ఏ కంటెంట్ అయితే వాళ్ళు చెప్పమని మిమ్మల్ని అడిగారో దాని వరకే కన్ఫైన్డ్ అవుతూ మీరు గనక చెప్పినట్లయితే మీరు అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్స్ ని ఇవ్వగలుగుతారండి. నెక్స్ట్ స్లైడ్ మేడం, నెక్స్ట్ స్లైడ్ ప్రజెంట్ చేయండి. మీరు ఎప్పుడు కూడా ఈ స్లైడ్స్ లో ఉన్నటువంటి మ్యాటర్ ని చదవడానికి ప్రయత్నం చేయొద్దు మిత్రులారా. ఆల్రెడీ మీకంటే కూడా బాగా చదవగలిగిన వాళ్ళు ప్రేక్షకులు అని గుర్తుపెట్టుకోండి. మీరు ఆ స్లైడ్ చూసి దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ని, నెక్స్ట్ స్లైడ్ మేడం, దాంట్లో ఉన్న కంటెంట్ ని చదవటానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే మీరు డెఫినెట్ గా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మంచి ప్రజెంటేషన్ ని మీరు ఇవ్వలేరు. 8వ స్లైడ్కి వెళ్ళండి మేడం. సో కాబట్టి మీరు ఎప్పుడూ కూడా దాంట్లో ఉన్నదాన్ని చదవద్దు దయచేసి. అదే విధంగా మెమరైజ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు, దాన్ని గుర్తుపెట్టుకోవాలి అని ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మీరు స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు అండి, మీరు స్టేజ్ మీద ఎక్కి ఎంతమందికి మాట్లాడలేక గొంతు తడారిపోయి కాళ్ళల్లో వణికొచ్చి మనం చెప్పలేక దిగిపోయిన సందర్భాలు మీకు కానీ మీ మిత్రుల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఉంటే గనక ఎస్ ఆర్ నో అని పెట్టండి. ఎస్ ఆర్ నో అని చాట్ చేయండి సార్. ఎస్ చిట్టమ్మ గారు థ్యాంక్ యూ మేడం. కే బాలనాగవేణి గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. స్వానుభవం కూడా ఉందంటున్నారు సత్యనారాయణ గారు, వెరీ గుడ్ సార్. కాబట్టి నేను దయచేసి చెప్పదలుచుకుంది ఏంటంటే, అందరూ చేసే పొరపాటు ఏంటంటే మనం కంటెంట్ రాసుకొని అబ్బా మనం సూపర్ గా రాసుకున్నాము మనం పోయి చెప్పగలము అని ముందుకెళ్ళిపోతారండి. అందువల్ల వచ్చేటువంటి ప్రాబ్లం. దీనికి ఏం చేయాలి అనేది నెక్స్ట్ స్లైడ్స్ లో నేను చేస్తాను. చిన్నప్పుడు గనక మనం స్టోరీని బట్టి ఏదో ఇంగ్లీష్ మాస్టర్ అడిగినప్పుడు మన స్టోరీని గడగడ అప్పచెప్పినట్టు మన మైండ్ లో పెట్టుకోవద్దండి. ఎందుకంటే అక్కడ మాస్టర్ ఒక్కళ్ళే ఉన్నారు, లేదా స్టూడెంట్స్ అందరూ మీ వెనకుంటారు, మీ కళ్ళ ముందు ఎవరో కనిపించరు, మాస్టర్ ఒక్కడే కనిపిస్తాడు. కానీ ఇక్కడ మీరు స్టేజ్ ఎక్కినప్పుడు కొన్ని వందల మంది, వందల కొద్ది మంది మీ ఎదురుగా కానొచ్చినప్పుడు మీ మెమరైజ్, మీ మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోద్ది. ఏమీ లేదు, అమావాస్య రేత్రి చీకటి పైన గనక ఆకాశం వెనక చూస్తే ఎలా నల్ల మబ్బు కప్పుకొని ఉంటుందో ఆ విధంగా మీ మనసులో ఏమీ ఉండదండి, బ్లాంక్ అయిపోద్ది. అందుకని దయచేసి
స్లైడ్స్ ని మీరు చదవద్దు. అదే విధంగా మెమరైజ్ చేసుకొని మనం ఏదో డెలివరీ చేసేద్దాం, బట్టి పట్టింది ఈడ తిన్నది ఆడ పారబోద్దాం అన్నట్టు గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ లాగా రాదండి. ఇది మెయిన్ గా మీ యొక్క కోర్ మెసేజ్ మీరు ఏమైతే ఇవ్వాలి అనుకుంటున్నారో అది మొత్తం మీ మైండ్ లో ఇన్కల్కేట్ అయిపోయి ఉండాలి, సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోవాలా. అంటే దానికి ఏం చేయాలో నెక్స్ట్ టాపిక్ లో చెప్తానండి. సో అదే ఆ కోర్ మెసేజ్ ని మనం గుర్తుపెట్టుకొని దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ పోవాలి. అవసరమైతే స్పాంటేనియస్ గా మనం అప్పటి వరకు ప్రిపేర్ కానటువంటి పాయింట్లు కూడా కొన్ని మీ మస్తిష్కం, మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు అలా మనకి ఇస్తూ ఉంటుందండి. మీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆ సబ్ కాన్షియస్ మైండ్ కి ఆ టైంకి ఆ ఎగ్జాంపుల్ తట్టుద్ది, అది మీ నోట్లో నుంచి వచ్చేస్తుంది. తర్వాత మీరు ఆశ్చర్యపోతారు, అరే నేను ఈ కంటెంట్ కాదే అసలు నేను ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ లో కానీ ఇన్ని రోజులు ఆలోచించిందంటే ఈ పాయింట్ రాలేదు, నేను ఎలా చెప్పగలిగానబ్బా అని మీకు మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి స్పాంటేనియస్ గా మనకి కొన్ని మన సబ్ కాన్షియస్ మైండ్ అంటే మనకు నాలెడ్జ్, మనం కనుక ఎక్కువ బుక్స్ చదివి ఎక్కువ కంటెంట్ కనుక చదివి ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మన అత్యంత ఆప్తమిత్రుడైనటువంటి సబ్ కాన్షియస్ మైండ్ మనకి వాటి ఆ వజ్రాలని, ఆ స్పార్క్స్ మధ్య మధ్యలో అందిస్తూ ఉంటుందండి. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ అనేది 7% వెర్బల్ అండి, 93% నాన్ వెర్బల్ సెక్షన్ లో ఉంటది. అది ఎలా అనేది కూడా ముందు టాపిక్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ మేడం. కాబట్టి మిత్రులారా, మీరు దీంట్లో గమనించవలసింది ఏంటి అంటే, మీరు అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ ప్రెజెంటేషన్ అంటే పబ్లిక్ స్పీకింగ్ లో మీరు అభివృద్ధి చెందుతూ గొప్ప వక్తలుగా మీరు తయారయ్యే క్రమంలో మీకు ఎదురయ్యే హర్డిల్స్ ఏంటయ్యా అంటే, మీ నుంచి మన యొక్క శ్రోతలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు అద్భుతమైన స్పీచ్ ఈ రోజు ఇచ్చారండి, సేమ్ టాపిక్ ని అదే ఎగ్జాంపుల్స్ తో అదే విధంగా చెప్తే వాళ్ళకు రుచించదు. మీరు దాంట్లో కొద్దిగా వెరైటీని, ఇందాక చెప్పాం మనం, వెరైటీని యాడ్ చేయాలా, క్రియేటివిటీని యాడ్ చేయాలా, డే బై డే మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలా. కాబట్టి మనం ఈ ప్రొఫెషన్ లో మనం వృద్ధి చెందే కొద్దీ, అభివృద్ధి చెందే కొద్దీ ద ప్రొఫెషన్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ ఛాలెంజింగ్. మీ ప్రజెంటేషన్స్ కి చాలా పవర్ఫుల్ గా, చాలా క్రియేటివ్ గా, చాలా అట్రాక్టివ్ గా, చాలా ఉన్నతంగా తయారు చేయాల్సిన బాధ్యత మీపై పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మేడం. సో కాబట్టి మీరు ఎప్పుడూ కూడా మీరు ఇటువంటి ప్రెజెంటేషన్స్ ని బాగా తయారు చేయాలి అంటే మీరు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క ప్రెజెంటేషన్స్ ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మిత్రులారా. ఎందుకంటే మనలో ఆలోచనలు అనేది కలుగుతాయండి. ఎప్పుడు కలుగుతాయి? మన పంచ జ్ఞానేంద్రియాల ద్వారా, మన పంచేంద్రియాల ద్వారా, మన కళ్ళ ద్వారా చూసినప్పుడు, ఒక విషయాన్ని చూసినప్పుడు దీన్ని ఇలా చేయొచ్చు కదా అని మనకు ఒక ఆలోచన వస్తుంది. ఒక విషయాన్ని విన్నప్పుడు ఈ పదాలే కాకుండా మనం ఇటువంటి పదాలు వాడినట్లయితే ఇంకా మంచి మీనింగ్ ని, ఇంకా సుహృద్భావ వాతావరణంలో మనం ప్రజెంట్ చేయగలం కదా అని మీ మనసు మీకు చెప్తుందండి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఎదుటి వాళ్ళు ఎటువంటి ప్రజెంటేషన్స్ చేస్తున్నారు, దాంట్లో ఎటువంటి పదాలను వాడుతున్నారు, దాంట్లో ఎటువంటి కలర్స్ ను వాడుతున్నారు, మనం ఇంతకంటే ఏదన్నా కానీ బెటర్ గా చేయాలని మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయాలండి. అప్పుడే మీరు అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్స్ ని తయారు చేయగలుగుతారు, ఇవ్వగలుగుతారు. నెక్స్ట్ మేడం. ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది మిత్రులారా, మనం ఎప్పుడు కూడా ఈ బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నాము అనుకుంటే సరిపోదండి. ఎప్పుడు కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ మేడం. ఈ ఇంప్రూవ్ అంటే గుర్తొస్తుందండి, మనం చిన్న పిల్లవాడిగా పుట్టినప్పుడు ఎంత ఉంటాము, రోజులు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, మన వయసు పెరిగే కొద్దీ మనం ఎంతో నాలెడ్జ్ ని అక్వైర్ చేస్తూ వివిధ రకాలుగా తల్లి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, అన్న చెల్లెళ్ళు, అక్కదమ్ముల నుంచి, బంధువుల నుంచి, మన ఫ్రెండ్స్ నుంచి ఎంతో అభివృద్ధి నాలెడ్జ్ ని గెయిన్ చేస్తూ మనల్ని మనం మార్పు చెందించుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాము. కాబట్టి ఎప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్, ఎప్పుడు కూడా ఒక చోట స్టాగ్నేట్ అయినటువంటి వాటర్ ఏ విధంగా మనకి పనికిరాదో, మన నాలెడ్జ్, తెలుసుకున్న నాలెడ్జ్ ని నలుగురికి చెప్పకపోతే అది ఎప్పుడు వ్యర్థంగా మిగిలిపోతుంది మిత్రులారా. కాబట్టి మనం ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, మన స్కిల్ ని, చేసుకున్న దాన్ని నలుగురికి పంచుతూ ఉండాలి. ఎందుకంటే మనం చదివితే 100 సార్లు చదివినా కొంతే గుర్తుంటుంది. మనం ఎదుటి వాళ్ళకి చెప్పడం మొదలు పెడితే అది మనలో ఇంటర్నలైజ్ అయిపోయి మన ప్రతి కణంలోనూ అది లీనమైపోతుంది, కలిసిపోతుంది. అప్పుడు మనకు వాగ్దాటి అనేది అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు
మీరు గమనించినట్లయితే బేసిక్ అది కాదు అంత ముందుదే మీరు స్కిప్ అయ్యారు, నేను ఇంకా దాంట్లోకి రాలేదు. సో ఈ ఈ ఎప్పుడు కూడా ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ లో 4 P's అని చెప్తాం మిత్రులారా. ఈ 4 P's ఏంటి అంటే ప్లానింగ్, నెంబర్ 1 ఈజ్ ప్లానింగ్, నెంబర్ 2 ప్రిపేర్, ప్లాన్, ప్రిపేర్, ప్రాక్టీస్ అండ్ ప్రజెంట్. ప్రజెంటేషన్ చేయాలంటే ఇన్ని స్టెప్స్ ఉంటాయండి. మనం ప్రజెంటేషన్ చేయాలి అంటే ఫస్ట్ ప్లానింగ్ చేయాలి. ప్లానింగ్ చేసే సందర్భంలో కూడా మనం ఎట్లా ప్లాన్ చేయాలి అంటే ముందస్తుగా ప్లాన్ చేయాలి. అందుకని ఏం చెప్తారు అంటే ప్రాపర్ ప్లానింగ్ ప్రివెంట్స్ పూర్ పెర్ఫార్మెన్స్. ఏంటంటే 6 P's. ప్లానింగ్ లో 6 P's, ప్రజెంటేషన్ స్కిల్స్ కి 4 P's ఎలా ఉంటే ప్లానింగ్ లోనే 6 P's ఉన్నాయి. ఆ 6 P's ఏంటంటే ప్రాపర్, ప్రయర్, ప్లానింగ్, ప్రివెంట్, పూర్ పెర్ఫార్మెన్స్. కాబట్టి ముందస్తు ప్రణాళిక అనేది చాలా చాలా ముఖ్యం. ఈ ప్లానింగ్ లోకి వచ్చేసరికి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అసలు మనల్ని ఏ టాపిక్ చెప్పమని రిక్వెస్ట్ చేశారు. అది సభాధ్యక్షులు మనకి ఆ సెషన్ ఎవరు చెప్పమన్నారు, వాళ్ళు ఏ టాపిక్ మనకి ఇచ్చారనే దాని మీద మనకు పూర్తి అవగాహన ఉండాలండి. అదే విధంగా ఆ టాపిక్ యొక్క స్కోప్ ఎంత ఉంది, మనం ఎంతవరకు రీచ్, ఎంత మెటీరియల్ గ్యాదర్ చేయగలము, దాంట్లో ఎంత ఫిట్ చేయగలము, దాన్ని ఎంతవరకు మనం కంటెంట్ రాసుకొని ప్రజెంట్ చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ప్రూఫ్ ఆఫ్ దట్ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎవరికి చెబుతున్నాం అనేది కూడా చూడాలి. పర్పస్ ఆఫ్ ప్రజెంటేషన్, ఈ ప్రజెంటేషన్ మనం ఇవ్వటం అనేది వినే శ్రోతలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళ యొక్క అవసరం ఏముంది, దాంట్లోనే ఉండండి మేడం. వై ఆర్ స్కిప్పింగ్? పర్పస్ ఆఫ్ ప్రజెంటేషన్ అంటే దీని యొక్క ప్రజెంటేషన్ యొక్క పర్పస్ ఏంటి అనేది మనకు పూర్తి అవగాహన కలిగి ఉండాలి మిత్రులారా. ఈ పర్పస్ అంటే ఏంటో చెప్తాను. దీన్నే నీడ్స్ అసెస్మెంట్ అని కూడా అంటాము. అంటే ఏం టాపిక్ ఇచ్చారు, దాని యొక్క స్కోప్ ఏంటి, వాళ్ళు మనం ఈ టాపిక్ ని చెప్పడం వల్ల వారి యొక్క శ్రోతల్లో లేదు ఈ క్లాస్ కి అటెండ్ అయ్యే వాళ్ళ మనసుల్లో రావాల్సిన మార్పు ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి అనేది ఖచ్చితంగా మనం వాళ్ళ నుంచి తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఆ పర్పస్ కి తగ్గట్టు మనం టాపిక్ ని ప్రిపేర్ చేసుకుని ప్రజెంట్ చేయగలిగితే దాని ఎండ్ రిజల్ట్ అనేది అద్భుతంగా వస్తుంది. ఓకే, ఈ స్లైడ్ తీసేయండి మేడం, షేరింగ్ ఆపేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేచర్ ఆఫ్ ఆడియన్స్, ఈ ఆడియన్స్ యొక్క నేచర్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి మిత్రులారా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, మీ అందరూ కూడా మీ యొక్క వృత్తి వ్యాపారాలలో ఎంతో అద్భుతంగా రాణిస్తున్నటువంటి సక్సెస్ఫుల్ పీపుల్. మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, కమిట్మెంట్ ఉంది, అద్భుతమైన జ్ఞానం కూడా ఉంది. మీ దగ్గరకు వచ్చి నేను ఏదో 5వ తరగతి పిల్లలకో 10వ తరగతి పిల్లలకో చెప్పినట్టు కనుక ప్రజెంటేషన్ ఇచ్చాను అనుకోండి, మీకేమీ తెలియదు అన్న ఉద్దేశంతో మీరేమనుకుంటారు, నేను ఆ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ కనుక చెప్పినట్లయితే ఏందా ఇది కూడా మాకు తెలియదా, ఈ మాత్రం దానికి మేము ఇంతసేపు వచ్చి మా ఇంటి దగ్గర నుంచి వచ్చి బళ్ళు వేసుకొని వచ్చి మీ దగ్గర కూర్చొని ఇన్ని గంటలు వెయిట్ చేసి మీరు చెప్పే సోదంతా వినాల్సిన అవసరం ఉందా అంటారా అనరా? చెప్పండి చెప్పండి ఫ్రెండ్స్, ఎస్ ఆర్ నో? కాబట్టి మన ఆడియన్స్ ఎవరు, దీంట్లో మన ముందు కూర్చోబోతున్న వాళ్ళు ఎవరు అనేది ఖచ్చితంగా మనం పర్ఫెక్ట్ తెలుసుకొని మనం ప్రజెంట్ చేయగలగాలండి. అదే విధంగా దీంట్లో మనం ఎటువంటి పాయింట్స్ ని టచ్ చేయాలి, మనకి ఎవరైతే ఈ పనిని అప్పచెప్తున్నారో వాళ్ళు మనకి ఏ విధంగా ఎటువంటి ఈ టాపిక్ ని ఏ పాయింట్స్ కవర్ చేస్తూ చెప్పమంటారో కూడా మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ ని తయారు చేసుకోగలుగుతాము, ప్లాన్ చేసుకోగలుగుతాము. ఇదంతా ప్లానింగ్ లో వస్తుంది. ఈ ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటేనే మన ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ స్టెప్ లో బాగా చేయగలుగుతాము. ఆ ప్రిపరేషన్ అయితేనే ప్రాక్టీస్ చేయగలుగుతాము, ఆ ప్రాక్టీస్ చేయగలిగితేనే మనం అద్భుతంగా ప్రజెంట్ చేయగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత టైం అవైలబిలిటీ. నేను మేడం గారిని అడిగాను, మేడం ఎంత టైం ఇస్తారు అంటే 50 నిమిషాలు మీరు తీసుకోండి సార్, లేదు 1 అవర్ తీసుకోండి సార్ అని చెప్పారు. కాబట్టి మనకి అక్కడ ఎంత టైం ఇస్తున్నారు, 2 గంటలు ఇస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. దాన్ని బట్టి మన యొక్క సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకొని ఎంత అవసరమైతే దాంట్లో ఒక అరగంట పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. అది మనకి ఉన్నటువంటి కమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. అదే విధంగా మనం వీటి మీద బేస్ అయ్యి వీటన్నిటి యొక్క
పాయింట్స్ మీద బేస్ అయ్యి మాత్రమే మనం కంటెంట్ ని డెవలప్ చేయాలా, మన ఆలోచనల్ని డెవలప్ చేయాలా, మన థాట్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలా. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి మేడం. థ్యాంక్ యూ. తర్వాత బిగిన్. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ పాయింట్ లోకి వచ్చామండి. ఇప్పటిదాకా మనం చూసిందంట ప్లానింగ్ పాయింట్. నెక్స్ట్ ప్రిపరేషన్ లోకి మనం వచ్చినట్లయితే ఇందాక బేస్ అయినటువంటి చెప్పుకున్నటువంటి మన ఆడియన్స్ ఎవరు, మనం ఏ ఏ పాయింట్లు టచ్ చేయాలా, అసలు అదే విధంగా ఈ ప్రజెంటేషన్ యొక్క పర్పస్ ఏంటి, వాళ్ళు అడిగిన దాని పర్పస్ ఏంటి, ఇవన్నీ మనం చేసుకున్న తర్వాత మనం ప్రిపరేషన్కి వెళ్తాము. ఇందాక చెప్పాం కదా, అప్పుడే మనం కంటెంట్ ని డెవలప్ చేయడం మొదలు పెడతాము, మన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్తాము. అట్లా చేసేటప్పుడు మనకు వచ్చేది ఏంటంటే ఫస్ట్ బిగిన్ విత్ ద డ్రాఫ్ట్ ప్రజెంటేషన్ అండి. మనం ఎక్కడెక్కడో శోధించి నెక్స్ట్ ఎక్కడైనా శోధించి రకరకాల పుస్తకాల నుంచి కావచ్చు, మనకు తెలిసిన శ్రేయోభిలాషులు, మనకంటే నాలెడ్జబుల్ మన గురువులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, ఎవరి నుంచైనా కానీ ఆ యొక్క కంటెంట్ ని తీసుకొని మనం దాన్ని డ్రాఫ్ట్ రూపంలో. సార్ శ్రీనివాస్ గారు, సో ఆ విధంగా మనం కంటెంట్ ని రకరకాల మార్గాల ద్వారా తీసుకున్న దాన్ని మనం డ్రాఫ్ట్ చేసుకోవాలి, అంటే రాసుకోవాలండి. ఇదేది ఈజీగా అయ్యేది కాదు. ఒకసారి రాసుకోవాలి, అవసరమైతే దాన్ని ఫిల్టర్ చేసుకొని మళ్ళీ రెండోసారి రాసుకోవాలి, మూడోసారి రాసుకోవాలి. ఈ విధంగా కంటెంట్ వైజ్ మనం డ్రాఫ్ట్ చేసుకోవాలి. అదే విధంగా దాంట్లో కంటెంట్ లోని క్వాలిటీని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అదే విధంగా ప్రజెంటేషన్ వైజ్ కూడా మనం ప్రజెంట్ చేసేటప్పుడు కూడా దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి. దీంట్లో వచ్చేసరికి మనం దాన్ని స్ట్రక్చరైజ్ చేసుకోవాలండి. అదేవిధంగా కొన్ని విజువల్ ఎయిడ్స్ అంటే ఇప్పుడు చేసుకున్నటువంటి స్క్రీన్స్ తయారు చేసుకోవాలి. మనం అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ డెవలప్ చేసుకోవాలండి. ఈ కంటెంట్ చెప్పేటప్పుడు ఎక్కడ ఏ మోతాదులో మన యొక్క వాయిస్ పిచ్ ని రైజ్ చేయాలి, ఎక్కడ తగ్గించాలి అనేది కూడా వాయిస్ ను కూడా మన మాడ్యులేషన్ ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, నేర్చుకోవాల్సిన అవగాహనకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా ఈ ప్రిపరేషన్ లో భాగంగా మీ యొక్క అపియరెన్స్ కూడా మీరు చూసుకోవాలండి. ఇప్పుడు సపోజ్ ఒక కార్పొరేట్ కంపెనీకి పోయామండి, ఆ కార్పొరేట్ కంపెనీలో జీన్స్ కూడా అందరూ వేసుకొస్తారో మనం కూడా వేసుకెళ్ళొచ్చు. లేదు ఒక చక్కగా ఒక గుడి దగ్గర ప్రసంగానికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళినప్పుడు మామూలుగా హుందా అయినటువంటి మన డ్రెస్ తో వెళ్ళాలి. అదే అట్లా కాకుండా నేను ఏదో పైన టీ షర్ట్ కింద జీన్స్ ప్యాంటు వేసుకొని ఏ గుడి దగ్గరకో బడిలో పిల్లలకి చెప్పడానికో పోయాను అనుకోండి, వాళ్ళు దాన్ని అంత పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారని మనం అనుకోకూడదండి. కాబట్టి సమయానికి సందర్భానికి తగినటువంటి అపియరెన్స్ మనం గనక అలవాటు చేసుకున్నట్లయితే మనల్ని చూడంగానే వీళ్ళు చక్కగా చెప్పగలరు అన్నటువంటి ఒక పాజిటివ్ భావన వాళ్ళ మైండ్ లోకి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అదే విధంగా మన స్టైల్ మనం డెవలప్ చేసుకోవాలి. ఇందాకే చెప్పాను, మొదటి రోజుల్లో మీరు ఖచ్చితంగా ఇమిటేట్ చేసినప్పటికీ కూడా మీ ఓన్ స్టైల్లో మీరు చెప్పడం అనేది మీరు పెంపొందించుకోవాలి. అదే విధంగా కొన్ని రకాల ఈ ప్రిపరేషన్ లో భాగంగా కొన్ని రకాల క్వశ్చన్లు ఈ టాపిక్ చెప్పేటప్పుడు ఎటువంటి ఫ్యాక్ట్స్ అంటామండి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. మీరు అందరికీ తెలుసండి, చాలా వాటిలో మీరు ఈ రోజుల్లో అందరం మనం నెట్ మీద ఆధారపడ్డాము, చాలా యాప్స్ మనం ద్వారా పర్చేజ్ చేస్తూ ఉంటాము. వాటిలో చూసినట్లయితే మనం ఏ టాపిక్ కొట్టినా కానీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఫ్యాక్ట్స్ అని ఇస్తూ ఉంటారు. వాటన్నిటిని మనం అవగాహన చేసుకొని వాటికి తగ్గటువంటి ఆన్సర్లు రెడీమేడ్ గా కొన్నిటిని మనం పెట్టుకోవాల్సి ఉంటది మనసులో, కానీ స్లైడుల్లో కాదండి. ఇవన్నీ స్లైడుల్లో ఇస్తే చాట భారతం అంత అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిపేర్ అయ్యే విధానంలో కూడా ఏ విధంగా ఉండాలి అంటే ఇవన్నిటిని అవగాహన చేసుకొని ఈ 2 లేదా 3 రివిజన్స్ కూడా మనకు అవసరం అవుతాయండి. లేదు 4, కొంతమందికి 5 కూడా అవసరం అవ్వచ్చు. అంతా కంటెంట్ ని డ్రాఫ్ట్ చేసుకొని డెవలప్ చేసుకున్న తర్వాత 1కి 4 సార్లు చూసుకున్న తర్వాత మనం దాన్ని ఫైనలైజ్ చేసుకొని ఫైనల్ ప్రెజెంటేషన్ కి మనం దాన్ని తీసుకోవాలండి. అప్పుడు ఈ ఫైనల్ ప్రెజెంటేషన్ అంతా పూర్తి చేసి మీరు ప్రిపరేషన్ అంతా పూర్తయిన తర్వాత మాత్రమే యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రాక్టీసింగ్. దీన్ని ప్రాక్టీస్ చేయడం అంటే ఎట్లా చేయాలంటే ఆషామాషిగా చేయకూడదండి. ఇక్కడ నాకు ప్రాక్టీస్ అంటే ఒకటి గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్రాక్టీస్ లో మనము అడాల్ఫ్ హిట్లర్ అని ఒక జర్మనీలో వాళ్ళ యొక్క మనం నియంత అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ నియంత అని చెప్పుకుంటాం, కానీ కాదండి, వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఎందుకు అంటే చల్లా చెదురైనటువంటి తీసేయండి మేడం, నెక్స్ట్
కొంత డిస్కషన్ అయినాక నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. చల్లా చెదురైనటువంటి ఈ జర్మనీ సైన్యాన్ని మొత్తాన్ని ఒక చోట కూడగట్టి మళ్ళా వాళ్ళని రీఆర్గనైజ్ చేసి వాళ్ళని చాలా పవర్ఫుల్ సోల్జర్స్ గా తయారు చేసిన కారణం ఏంటో తెలుసా అండి? అతి గొప్పగా ప్రాక్టీస్ చేసేవాడంట. తను ఏదైతే సబ్జెక్ట్ స్పీచ్ ఇవ్వాలనుకున్నాడో జస్ట్ లైక్ దట్ పోయి స్టేజ్ ఎక్కి సైనికులకి చల్లా చెదురై ఆల్రెడీ ఊన్స్ తో ఇబ్బంది పడుతున్నటువంటి సైనికులకి చెప్తే వాళ్ళు ఉత్తేజం పొందరండి. అట్లా కాకుండా తను ఏం చెప్పాలనుకున్నాడో ప్రిపేర్ చేసుకుని 1కి 4 సార్లు అప్గ్రేడ్ చేసుకొని సముద్రపు ఒడ్డుకు గాని లేదు తన పరిచారకుల్లో ఒక నలుగురిని తీసుకెళ్లి ఆ సముద్రపు ఒడ్డులో నుంచొని అద్భుతంగా ప్రాక్టీస్ చేసేవాడంట. ప్రాక్టీస్ 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 మేక్స్ మ్యాన్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్ అని, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని మనందరం చిన్నప్పటి నుంచి ప్రోవర్బ్ వింటూనే ఉన్నాము. కానీ ఎవ్వరము పాటించము. ఎందుకంటే ఏముందిలేబ్బా, నన్ను చెప్పమన్నారు చెబుతున్నాను, ఏదో పోయామా వచ్చామా అలా అనుకుంటే ఏముంది? యూ విల్ బి ఏ పబ్లిక్ స్పీకర్ ఫర్ 1 time or 2 times. యూ విల్ వ్యానిష్ ఫ్రమ్ ద స్క్రీన్, యూ విల్ గో అవే ఫ్రమ్ ద స్క్రీన్. మార్కెట్ లో మీరు ఉండరు. అంటే ఇది మార్కెట్ లో ఉండటానికి మీరు ఏదో సంపాదన కోసం అని నేను చెప్పట్లేదండి. మనం ఒక కళను అభివృద్ధి చేసుకున్నప్పుడు, ఒక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడు దానికి ఎప్పుడు సానబట్టుకుంటూనే ఉండాలి, మెరుగుదిద్దుతూనే ఉండాలి. మీ అందరికి చాలా మందికి తెలుసండి, గొడ్డలు కొట్టేవాడు రోజు అడవికి పోయి దాన్ని సానబట్టకుండా ముద్దు కొడుతూ ఉన్నాడు అనుకోండి, ఎన్ని కట్టెలు తేగలుగుతాడు? అదే రోజు దాన్ని సానబెట్టుకొని పోయే వ్యక్తి ఎన్ని కట్టెలు కొట్టగలుగుతారో మీ అందరికీ ఆ స్టోరీస్ అన్ని తెలిసినయే. అదే విధంగా ఆడవాళ్ళని చూసినట్లే చాలా మంది వాళ్ళ యొక్క వెండి సామానికి, బంగారు వస్తువులకి మెరుగు పెట్టిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు తలతలలాడుతూ షైనీగా ఉండాలి. అదే విధంగా మన బ్రెయిన్ ఎప్పుడూ కూడా తుప్పు పట్టినట్టు కాకుండా షైనీగా ఉండాలంటే దాన్ని ఎప్పుడూ కూడా మనం వాడుతూ ఉండాలి. వాడకుండా ఉంటే ఏదైనా నిర్వీర్యం అయిపోతుంది, నిరుపయోగం అయిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం చక్కగా ప్రిపేర్ అయిన దాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ ప్రాక్టీస్ అనే దాంట్లో మీరు చూసినట్లయితే చాలా అద్భుతంగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ ప్రిపరేషన్ లో మీరు చూసినట్లయితే మెయిన్ గా మీరు ప్రిపరేషన్ లో, ప్లానింగ్ తర్వాత ప్రిపరేషన్ లో మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది అపియరెన్స్ అని చెప్పుకుంటూ ఉన్నాము, వాయిస్ మాడ్యులేషన్ అని చెప్పాను, అదే విధంగా విజువల్ ఐడి కంటెంట్స్ ఎలా ఉండాలో. ఈ ఆడవాళ్ళకి వచ్చేసరికి ఈ అపియరెన్స్ ఎలా ఉండాలి అంటే, కొన్ని కార్పొరేట్ కంపెనీలకు పోయినప్పుడు అవసరమైతే బ్లేజర్ వేసుకొని పోవచ్చండి. ఇటువంటి మీరు కోటు వేసుకొని పోతే చక్కగా మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా, ఎందుకంటే కార్పొరేట్ కంపెనీల్లో పెద్ద పెద్ద సెక్టార్స్ లో వాళ్ళు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. లేదు జీన్స్ వేసుకొని మీరు పైన బ్లేజర్ కూడా వేసుకొని వెళ్ళొచ్చు. అది అట్లా కాకుండా మనం ఏదన్నా ఊళ్ళల్లో కానీ స్కూల్స్ లో కానీ ఇటువంటివి చెప్పేటప్పుడు అది వరల్డ్ క్లాస్ స్కూల్స్ అటువంటి అయితే మీరు బ్లేజర్లు వేసుకెళ్ళొచ్చు. మామూలు స్కూల్స్ అయితే ఏదైనా గవర్నమెంట్ స్కూల్స్, ఎందుకంటే మన యొక్క మోటో ఏంటి? ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత గంపా నాగేశ్వరరావు గారి యొక్క మోటో ఏంటి అంటే, గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు ఈ లైఫ్ స్కిల్స్, ఈ మోటివేషనల్ స్కిల్స్ లేక, ఇవన్నీ తెలియక చాలా వెనకబడిపోయి వాళ్ళు రేపు ఎగ్జామ్స్ లో బాగా కంప్లీట్ చేసి నైపుణ్యాలు ప్రదర్శించలేక వెనకబడిపోతున్నారు అన్న ఒకే ఒక కారణంతో మనందరినీ ఇలా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారండి. మనందరం పోయి గవర్నమెంట్ స్కూల్స్ లో ఇచ్చేటప్పుడు ఆడవాళ్ళు అయితే చక్కగా వాళ్ళ యొక్క ట్రెడిషనల్ డ్రెస్, పంజాబీ డ్రెస్సులు కావచ్చు, లేదా శారీతో చక్కగా హుందాగా ఎక్కువ జ్యువెలరీస్ అవన్నీ వేసుకోకుండా సింపుల్ గా నిండుదనంగా ఉండేట్టు కనుక మన అపియరెన్స్ ఉన్నట్లయితే చక్కగా స్టూడెంట్స్ నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కమ్యూనిటీ నుంచి కానీ మనకు మంచి యాక్సెప్టెన్స్ వస్తుందండి. అదే విధంగా మనం వాడే పదాలలో కూడా చాలా సున్నితత్వం ఉండాలి, మంచి పదాలను మాత్రమే వాడాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణ పోయి అక్కడ తెలంగాణ స్కూల్లో విద్యార్థులకి ఒక లెసన్ చెప్తూ దాంట్లో ఒక ఎగ్జాంపుల్ గా ఏం చెప్తున్నాను అంటే, ఒక వసారా ఉన్నటువంటి ఇల్లు ఉంది. ఆ వసారా వెనకమాల ఒక నుయ్యి ఉంది. ఆ నుయ్యికి ఒక గిలక ఉంది. ఆ గిలకలో చాంతాడేసి నీళ్లు చేదుతాము, చేదేవారు అని చెప్తే అర్థం చేసుకుంటారా? చెప్పండి మిత్రులారా. ఎస్ ఆర్ నో? వీడెవడరా బాబు, ఎక్కడి నుంచో వచ్చాడు, ఇందులో వసారా అంటున్నాడు, నుయ్యి అంటున్నాడు, గిలక అంటున్నాడు, చాంతాడు అంటున్నాడు, శాదటం అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క భాషలో దానికి వేరే పదాలు ఉంటాయి. ఇప్పుడు అదే గనక మీరు గోదావరి జిల్లాలకు పోయినట్లయితే ఇవన్నీ తెలుస్తాయి. అదే రాయలసీమకు పోతే ఇంకో విధంగా మాట్లాడాలి. నేను రాయలసీమకు పోయి, అందుకనే మనం హ్యూమర్, అప్పుడప్పుడు హ్యూమర్ను కూడా మనం చెప్పాలి. ఎందుకంటే
మొనాటనీగా అందరూ కూర్చొని టాపిక్ వింటూ ఉంటే ఒక 18 నిమిషాలు 20 నిమిషాల తర్వాత వాళ్ళు ఎవరో కూడా దీంట్లో కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉండదండి. కాబట్టి వాళ్ళని మనం తిరిగి మళ్ళీ తీసుకురావాలి అంటే అది ఎంత ముఖ్యమో అనేది ఒకసారి చూద్దాము. మీలో ఎంతమంది వీడియోస్ ఆన్ చేశారు? చక్కగా ఆన్ చేశారు. సత్యనారాయణ గారు, అప్పారావు గారు, గోపాల్ గారు అందరూ చక్కగా పెద్దవాళ్ళు నోట్స్ కూడా రాసుకుంటున్నారు. వాసు గారు, మేడం గారు, పార్వతి మేడం గారు, మమతా గారు అందరూ. సో మీరందరికీ కూడా ఇప్పుడు చాలా టైం అయినట్టుందండి. మనం ఇప్పుడు మాట్లాడుకోవటం మొదలుపెట్టి మీ అందరికీ చాలా బోరింగ్ గా ఉంది. కాబట్టి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామండి. నేను సరి సంఖ్య బేసి సంఖ్య చెప్తానండి. సరి సంఖ్యలో బేసి సంఖ్యలు అందరికీ తెలుసు కదండి. ఈవెన్ నంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ తెలుసా లేదా చిట్టమ్మ గారు? సరి సంఖ్యలో బేసి సంఖ్యలో తెలుసా లేదా కస్తూరి గారు? అట్లాగే బాల నాగవేణి గారు అందరికీ తెలుసు కదండి. అశోక్ గారు. సో నేను అందరినీ మిమ్మల్ని చూస్తున్నానండి. మీరందరూ నాకు కనిపిస్తూనే ఉన్నారు. వెరీ గుడ్. ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. నేను సరి సంఖ్య చెప్పినప్పుడు కుడి వైపుకి మీ తల తిప్పండి. బేసి సంఖ్య చెప్పినప్పుడు ఎడం వైపుకి తిప్పండి. ఏంటండి యాక్టివిటీ? యాక్టివిటీ ఏంటో అర్థమైందా లేదా? నేను సరి సంఖ్య చెప్పినప్పుడు కుడి వైపుకి తిప్పండి. బేసి సంఖ్య చెప్పినప్పుడు ఎడం వైపుకి తిప్పండి. ఓకేనా? మొదలు పెడదాం. సరి సంఖ్యతో మొదలు పెడుతున్నాం. 12, 13, 14, 15, 16, 18, 19. అరే అదేంటి 16 సరి సంఖ్య, 16 సరి సంఖ్య, 18 సరి సంఖ్య కదండి. తిప్పినాళ్ళు ఏమండి? సెంటర్ పాయింట్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్ అన్నాం సార్. అట్లా అంటే కొద్దిగా అయితే చేంజ్ చూసారు కదా మీరు. తప్పు జరగబోయింది కదా. మార్పు జరగబోయింది సార్. రైట్. ఓకే, వెరీ గుడ్ అండి. అందరూ చక్కగా చేశారు. ఇది మీకేదో తెలియదు, మీరు కుడివైపు ఎడం వైపు తెలియక తిప్పుతారని కాదండి. మనం దాదాపు నాకు తెలిసి 40 నిమిషాల పైనగా మనం సెషన్ వింటూ ఉన్నాము. కొద్దిగా బోరింగ్ గా ఉంటది. ఇటువంటి ఒక చిన్న యాక్టివిటీ కనుక మనం చేసినట్లయితే మళ్ళా మన బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి మళ్ళా మనం టాపిక్ లో రావడానికి మన మనసు ఉత్సాహం చూపిస్తుంది. అందుకోసం మాత్రమే చేశాను, అన్యదా భావించవద్దు. సో నేను రాయలసీమకు పోయి గనక ఒక స్కూల్లోకి పోయి, అదేంట్రా బాబు నేను ఎక్కడి నుంచో ఎప్పుడు వింటూ ఉండేవాడిని, సినిమాలు చూసి మనకు ఆ సినిమా ఏదో ఉంటది కదండి మన మైండ్ లో, ఏదో రాయలసీమ అంటే బాంబులు చుట్టుకుంటూ ఉంటారు, వేట కొడవలతో చంపుకుంటూ ఉంటారు, రాళ్ళు రప్పలతో ఉంటాయి మీ రోడ్లన్నీ అనుకున్నాను అని కనుక మీరు నవ్వుతూ మాట్లాడారనుకోండి, మీరు రాయలసీమ నుంచి తిరిగి వస్తారా? చెప్పండి, ఎస్ ఆర్ నో? ఎందుకంటే మన ప్రీ సపోజిషన్స్ ని మన మనసులో ఉన్నటువంటి సినిమాల్లో చూపించినటువంటి తిరిగి వస్తారా అండి? రారండి. వాళ్ళందరూ మీలో వ్యతిరేకత పెంచుకొని మీ మీద దాడి కూడా చేస్తారు. ఏమనుకుంటున్నారా మా రాయలసీమ అంటే మేమన్నా కత్తులు కటార్లు తీసుకొని రోజు కొట్టుకుంటా కూర్చునే వాళ్ళం అనుకున్నావా? మేము కూడా వెనకబడిపోయి ఉన్నాం అనుకుంటున్నావా? ఎంత అభివృద్ధి చెందినటువంటి రోడ్లు ఉన్నాయి, మా యొక్క గుళ్ళు చూడండి, మా యొక్క అభివృద్ధి చూడండి అని చెప్పి మన మీద నెగటివ్ ఒపీనియన్ ని పెంచుకునే అవకాశం ఉంది. ఎనీవే వాళ్ళు మనల్ని మ్యాన్ హ్యాండిల్ చేయకపోయినా కానీ మనం చెప్పేది వాళ్ళు సరిగ్గా విని రిసీవ్ చేసుకునే అవకాశం అయితే ఎంతో కొంత పర్సంటేజ్ పోతుందండి. కాబట్టి మనం వాడే భాష, మనం చెప్పే జోకులు కూడా సందర్భానుసారంగా తాను నొప్పించక తాను అవ్వక అన్నట్టు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన భాష గాని మనం చెప్పే జోకులు గాని ఉండాలి. అవసరమైతే మన మీద మనం జోకులు వేసుకుందాం. మన మీద మనం జోకులు వేసుకున్నా తప్పులేదు. ఎందుకంటే అదేదో మనల్ని చూసి నలుగురు నవ్వుతారు. మీ అందరికీ గుర్తుండే ఉంటదండి, చాలా మందికి బ్రహ్మానందం గారు కనిపించగానే అతను ఏమీ యాక్షన్ చేయకపోయినా కానీ నవ్వు వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్. అతను చేసినటువంటి అంతకు ముందు చేసినటువంటి ఆ హ్యూమర్ మొత్తం మనకు గుర్తొచ్చి మనకు తెలియకుండానే మనం నవ్వే సందర్భాలు ఉంటాయి. అవునా కాదా? ఎస్, వెరీ గుడ్ కస్తూరి గారు. కాబట్టి మన ప్రజెంటేషన్ ఎప్పుడు కూడా మంచి పదబంధాలతో మంచి పదాలను ప్రయోగిస్తూ హ్యూమర్ కూడా చక్కగా ఉండాలండి. ఎవరిని ఇబ్బంది పెట్టేట్టు పర్సనలైజ్ అయ్యేటట్టు కొంతమంది అంటారు, కుళ్ళు జోకులు వేస్తూ ఉంటారు. ఆడవాళ్ళ మీద ఏదో పెళ్ళాల మీద ఇటువంటి జోక్స్ వేసి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడతారు. మన ఆడియన్స్ లో ఎంతో మంది మాతృమూర్తులు ఉంటారు, ఎంతో మంది
భార్య పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, అక్కలు చెల్లెళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళ మనసులు గాయపడతాయి. వాళ్ళ మనసులు గాయపరిచే హక్కు అర్హత మనకు లేదండి. కాబట్టి మనం వేసే జోక్స్ అనేవి కూడా చాలా హుందాగా పొందిగ్గా ఎవరిని నొప్పించకుండా ఉంటే గనక మీరు దాన్ని బాగా సక్సెస్ఫుల్ అయినటువంటి ప్రెజెంటేషన్ ని మీరు ఇవ్వగలుగుతారు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి మేడం. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీ కంటెంట్ మొత్తాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చెప్పాను. ఆ ప్రాక్టీస్ చేసే విధానంలోనే మనం అడాల్ఫ్ హిట్లర్ గారి యొక్క ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నామండి. అడాల్ఫ్ హిట్లర్ చెప్తూ ఉంటే గనక స్టేజ్ ఎక్కి, ఎందుకంటే అతను ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేశాడు కాబట్టి ఆ ఇనేటువంటి శ్రోతల రక్తం మరిగిపోతూ ఉండేదంట. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి మేడం. నెక్స్ట్ స్లైడ్. ఆ రక్తం మరిగిపోయి ఆ సైనికులు ఏమనేవాళ్ళంటే, ఎస్ వీఆర్ రెడీ టు ఫైట్, మేము ఇప్పుడు మేము యుద్ధంలో దిగి ఎంతమందినైనా ఎదుర్కొంటాము, చంపేస్తాము అని చెప్పి తయారయ్యేవాళ్ళు. అలా మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే మనం అందరం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నామండి. ఏది ప్రాక్టీస్ చేయాలన్నా ఒక వస్తువు ముందు వస్తుంది. ఏంటంటే అది ఒక వస్తువు వస్తుంది ముందు మన ముందుకి. అదే మనల్ని మనలాగా చూపించే, మనం ఎలా ఉన్నామో అలాగా చూపించే ఒకే ఒక్క మిత్రుడండి మిర్రర్, అద్దము. ఆ అద్దం ముందు నిలబడండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి, ఎందుకంటే అండి ఒక్కసారికి ఎవరు నిష్ణాతులు కాలేరండి. ఎందుకంటే మన కలియుగంలో మన బుర్రలు మొత్తం కూడా అంత షార్ప్ కాదండి. ఎందుకంటే పూర్వం కొన్ని రోజుల్లో కొంతమంది అద్భుతమైన మేధావులు ఇప్పటికీ ఉండొచ్చు. జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు, శకుంతలాదేవి లాంటి వాళ్ళు. ఇప్పుడు వచ్చేటువంటి ఒక అతను కొత్తగా వస్తున్నాడు మ్యాథమెటిక్స్ లో. ఏకసంధాగ్రాహులు, హై మెమరీ కలిగిన వాళ్ళు అంటాం వాళ్ళని. ఐక్యూ వాళ్ళకి ఎక్కువ ఉంటదండి. అటువంటి వాళ్ళు కాకుండా మిగతా ఎవరైనా కానీ మిర్రర్ ముందు నుంచుంటే మనం ఎలా చెప్తున్నాం అనేది మనకి హావభావాలతో పాటు చూపిస్తుందండి. మన హావభావాలు చాలా ముఖ్యమండి. మనం నవ్వాల్సిన దగ్గర నవ్వుతున్నామా లేదా, మన భావాన్ని పలికిస్తున్నామా లేదా, మన కళ్ళు ఎక్కువ ఎగురుతున్నాయా, మన చేతులు ఎక్కువ ఊపుతున్నామా, మన చేతులు ఏమన్నా తలక పైభాగాన్ని దాటి మన భావాన్ని, అదే చేతులు బాడీ మూమెంట్స్ ఉన్నాయా, లేదా మనం బొడ్డు కంటే కింద భాగంలో ఎక్కువ చేతులు ఊపుతున్నాం. ఎందుకంటే మన సెంటర్ ఆఫ్ ద, అంటే మన నావెల్ పోర్షన్ నుంచి ఈ తల వరకు మాత్రమే మన హ్యాండ్ మూమెంట్ ఉండాలండి. అంతకు కింద గాని అంతకు పైగానే పోయినట్లయితే ప్రేక్షకులు అంత బాగా రిసీవ్ చేసుకోరు. ఇవన్నీ మనం గమనించాలి అంటే మిర్రర్. మీలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారండి, మీకు తెలుసు. నవరస నటనా సార్వభౌమ అని ఎవరికి బిరుదండి? టైప్ చేయండి, నవరస నటనా సార్వభౌమ. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, పౌరాణిక సినిమాలు అద్భుతంగా చూసిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో పౌరాణిక గాథల్ని మీరు రాగాలుగా తీసిన వాళ్ళు ఉంటారు. ఆ పద్యాల మొత్తాన్ని నవరస నటనా సార్వభౌమ అని ఎవరికి? ఎస్వి రంగారావు గారికి. రైట్, వెరీ గుడ్. ఇంకా ఆయన ఒక్కరికేనండి? ఓకే, ఆయన ఓకే. ఎస్వి రంగారావు గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, వీళ్ళందరినీ మీరు చూసినట్లయితే అద్భుతమైన నటనని ప్రదర్శించేవాళ్ళు. ఇప్పుడు వస్తున్నటువంటి హీరోలు కూడా. మీరు వీళ్ళందరూ ఏ విధంగా అంత అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నారు అనుకుంటున్నారు? హావభావాల్ని వాళ్ళు 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేయందే ఎవరో వచ్చి ఏకదమ్మున స్టేజ్ ఎక్కి అద్భుతమైన స్పీకర్లు ఒక రోజులో తయారు కారండి. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం ఒక ప్రోవర్బ్, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే. అది ఒక రోమే కాదండి, హైదరాబాద్ కూడా, మన ఇల్లు కూడా ఒక్క రోజులో బిల్ట్ అవ్వదు. కానీ ఎందుకు చెబుతారంటే ఆ రోమ్ నగరం అనేది అంత గొప్ప నగరంగా ఉంది కాబట్టి దాన్ని ఒక ప్రోవర్బ్ గా చెప్పారు, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే. కాబట్టి మీరు అద్దం ముందు మీరు గనక ప్రాక్టీస్ చేసినట్లయితే మీలోని లోపాలను మీకు ఖచ్చితంగా చూపిస్తుంది. మిమ్మల్ని అద్భుతంగా మార్పు చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. చాలండి చాటింగ్, చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు కానీ, మీ స్నేహితుల ముందు కావచ్చు, మీ శ్రేయోభిలాషుల ముందు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. వాళ్ళు కూడా మీ హావభావాల్లో, మీ యొక్క బాడీ మూమెంట్స్ లోను, మీ వాయిస్ మాడ్యులేషన్ లోను ఎక్కడ హెచ్చు తగ్గులు చేసుకోవాలి, ఎక్కడ మార్పులు చేసుకోవాలి అనేది చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే సలహాలు తీసుకుంటూ మీరు ఎక్కువ సార్లు పైన ప్రాక్టీస్, మోర్ ప్రాక్టీస్, మచ్ మోర్ ప్రాక్టీస్ అని చెప్పాము, చేస్తూ ఉండటం వలన ఇదంతా మీ బాడీ, మీ బ్రెయిన్ లోకి ఇన్కల్కేట్ అయిపోతుంది. మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, ఎంతమందికి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ రెండు ఉన్నాయని తెలుసండి? ఎస్ ఆర్ నో చెప్పండి. తెలిసిన వాళ్ళు ఎస్ అని చెప్పండి. ఎందుకంటే మనం సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండి. 90% ఆఫ్ ద థాట్స్, ఐడియాస్, మన భయాలు కానీ,
ఆందోళనలు కానీ అన్ని కూడా సబ్ కాన్షియస్ మైండ్ నుంచే వస్తాయి. మనం ఇలా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వలన ఈ మ్యాటర్ అంతా మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి జీర్ణం అయిపోతుందండి. అప్పుడు మనం ఈజీగా పర్ఫెక్ట్ గా డెలివరీ చేయగలుగుతాం. నెక్స్ట్ స్లైడ్ మేడం. సో ఇప్పుడు మనం ఏమేం చేసామండి? 3 పనులు చేసాము. ఫస్ట్ ఏం చేసాము? ప్లానింగ్ చేసాము. ప్లానింగ్ లో ఏమేమి ఉన్నాయి మనకి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద టాపిక్ ఉంది, దాని యొక్క స్కోప్ ఎంతో ఉంది, దాని యొక్క పర్పస్ ఏంటో తెలుసుకున్నాము, నేచర్ ఆఫ్ ఆడియన్స్ ఏంటో తెలుసుకున్నాము. అదే విధంగా అవన్నీ తెలుసుకున్న తర్వాత మనం కంటెంట్ ని డెవలప్ చేసుకున్నాము. దాని తర్వాత ఏం చేసాము? ప్రిపరేషన్ మొదలు పెట్టాము. ఏం చేసాము? దాంట్లో డ్రాఫ్ట్ చేసుకున్నాము, నోట్ చేసుకున్నాము, కంటెంట్ వైజ్ డెవలప్ చేసుకున్నాము, క్వాలిటీ వైజ్ డెవలప్ చేసుకున్నాము, ప్రజెంటేషన్ వైజ్ డెవలప్ చేశాము. మొత్తం ఫైనలైజ్ చేసుకున్న తర్వాత ఎక్కడికి వచ్చాము? ప్రాక్టీస్ చెప్పుకొచ్చాము. ప్రాక్టీస్ కూడా అద్భుతంగా చేశాము. మిర్రర్ ముందు చేశాము. 1కి 10 సార్లు చేశాము, 10కి 20 సార్లు చేశాము. ఫైనల్ డే రానే వచ్చిందండి. ప్రజెంటేషన్ అనేది ఒక ఫైనల్ డే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఈ ప్రజెంటేషన్ లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మొట్టమొదట 1 or 2 minutes మీరు ఆడియన్స్ ని అద్భుతంగా ఆకట్టుకోగలగాలి మిత్రులారా. అది మీ యొక్క వేషధారణతో కావచ్చు, మీ యొక్క స్మైల్ తో కావచ్చు, మీరు నవ్వుతూ బాగా హుందాగా తయారై నవ్వుతూ స్టేజ్ మీదకి వచ్చి అందరిని విష్ చేసి ఒక డిగ్నిఫైడ్ గా గ్రీట్ చేసినట్లయితే అద్భుతంగా మిమ్మల్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఎస్, దిస్ మ్యాన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, సో హీ మే డెలివర్ ఏ గుడ్ సబ్జెక్ట్, వాట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ మీ, వాట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ మీ అన్నటువంటి ఒక థాట్ ని మీరు ఫస్ట్ 1 or 2 minutes లోనే కనుక ఇవ్వగలిగితే, మీరు వాళ్ళ మనసుల్ని ఫస్ట్ 1 or 2 minutes లో కనుక గెలవగలిగితే, మీరు అద్భుతమైన స్పీకర్లుగా ప్రజెంటేషన్ ఇస్తారనటంలో అతిశయోక్తి లేదండి. అదే విధంగా మీ యొక్క ప్యాషన్ తెలియాలి వాళ్ళకి. ఏదో ఇట్లా కూర్చొని మీరు హావభావాలు లేకుండా, చేతిలో బాడీ మూవ్మెంట్ లేకుండా, వాయిస్ మాడ్యులేషన్ లో వాయిస్ లో హెచ్చు తగ్గులు లేకుండా, అన్నింటికి పెళ్లికి ఒకే మేళము, చావుకి ఒకే మేళము అని ఏదో సామెత చెప్తూ నవ్విస్తూ ఉంటారు కదా, అట్లా కాకుండా పెళ్లికి ఒకే మంత్రాలు, తద్దినానికి ఒకే మంత్రాలు అన్నట్టు కాకుండా, మీరు సందర్భానుసారంగా గనక ఈ మూడింటిని మిళితం చేసినట్లయితే ఇందాక చెప్పుకున్నటువంటి 97% నాన్ వెర్బల్ ని మీరు బాగా ప్రజెంట్ చేయగలిగినట్లు లెక్క. సో ఆ మూడు లేకపోతే ఓన్లీ కంటెంట్ అనేది నిస్సారంగా రసం తీసేసినటువంటి చెరుకు పిప్పిలాగా, మనం నవిలి ఊసేసినటువంటి గానిగ పుల్లలాగా ఉంటదండి అది. కాబట్టి వేపలలో రసాన్ని మనం ఆస్వాదించాలన్నా, చెరుకులోని రసాన్ని ఆస్వాదించాలన్నా, అది పిప్పిలో ఏమి చేస్తామండి, అది ఫుల్ కంటెంట్ గా హోల్ గా ఉన్నప్పుడే మనం చేయగలం. ఆ విధంగా కనుక మీరు ప్రజెంట్ చేస్తే మీరు గొప్ప వక్తలుగా మంచి ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతారు. అదే విధంగా మీరు శ్రోతలతో ఎప్పుడు కూడా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ఐ కాంటాక్ట్ ఈ ప్రజెంటేషన్ లో చాలా చాలా ముఖ్యం. మీరు ఒక 2-3 షేపులు క్రియేట్ చేసుకోవచ్చు. యూ షేప్ లో చూడొచ్చండి. మీరు యూ అంటే మీకు లెఫ్ట్ సైడ్ నుంచి మొదలుపెట్టి శ్రోతలను అలా 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 చూస్తూ వెనక్కి పోయి మళ్ళా కుడివైపుకి ఇలా వస్తూ యూ షేప్ లో చూడొచ్చు ఒకసారి. లేదు డబుల్-వి షేప్ లో చూడొచ్చు. ఇలా చూసి మళ్ళా ఇలా వచ్చి సెంటర్ కి, మళ్ళీ సెంటర్ నుంచి బ్యాక్ పోయి మళ్ళీ ముందుకు రావచ్చు. సో ఐ కాంటాక్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదర్ యూ షేప్ ఆర్ వి షేప్ ఆర్ డబ్ల్యూ షేప్ మీరు గనక అలా చూస్తూ ఉన్నట్లయితే ప్రతి శ్రోత కూడా అబ్బా సారు నన్ను చూస్తున్నారు అనే అవగాహన వాళ్ళకి కలిగి, వాళ్ళందరూ కూడా నన్ను చూస్తున్నారు, నేను డీవియేట్ కాకూడదు, నేను ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో ఉండి వినాలి అని వాళ్ళకి థాట్ ప్రాసెస్ మొదలవుతుందండి. మీరు అలా కాకుండా మీరేదో పోడియం మీద ఉన్నటువంటి మీ పేపర్ లోకో, మీ కీనోట్ లోకో చూసుకుంటూనో, లేదా స్లైడ్ లెక్క ఇలా వెనక స్లైడ్ ఆడబడతా ఉంటే వెనక చూసుకుంటూ చెప్తూ మాత్రమే ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవ్వరూ కేర్ చేయరు. ఈయనేదో చదువు రాసుకొచ్చిన దాన్ని చదివిపోతున్నాడు రా న్యూస్ రీడర్ లాగా అనుకుంటారే గాని అక్కడ అది ప్రజెంటేషన్ ఇచ్చిన భావన వాళ్ళకి మీరు కల్పించలేరండి. అదే విధంగా మీ యొక్క టాపిక్ లో హ్యూమర్ అనేది చాలా ముఖ్యం అనుకున్నాము. ఆ హ్యూమర్ కూడా సందర్భానుసారంగా మంచి హెల్దీ హ్యూమర్ అయి ఉండాలి. ప్రొవైడెడ్ మీ టాపిక్ చాలా టెక్నికల్ టాపిక్, చాలా గ్రిమ్ అంటే దాంట్లో చాలా ఇది ఉంది, ఆ టాపిక్ లో హ్యూమర్ వస్తే కనుక డీవియేట్ అయిపోతారు అన్నప్పుడు తప్ప మిగతా సరదాగా మీరు జోక్స్ చెప్పి వాళ్ళని నవ్విస్తూ టాపిక్ ని ముందు రక్తి కట్టించవచ్చండి. కాబట్టి నెక్స్ట్ స్లైడ్ మేడం. కాబట్టి మీ ప్రజెంటేషన్ చాలా షార్ట్ గా క్రిస్ప్ గా ఉండాలి. అదే విధంగా డీటెయిల్స్ అన్ని కూడా మీరు అందించగలిగి ఉండాలి. సో మీరు ఇటువంటి పీపీటీలు కానీ ఈ స్లైడ్స్ కానీ తయారు చేసుకునేటప్పుడు దే షుడ్ బి వెరీ వెరీ అట్రాక్టివ్ అండి.
కన్సిడర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్ ఈజ్ ఏ అడ్వర్టైజ్మెంట్ కాపీ. ఎందుకంటే మీరు అడ్వర్టైజ్మెంట్ చూస్తే కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయండి. అంతకు ముందు వోడాఫోన్ అడ్వర్టైజ్మెంట్ చాలా మందికి గుర్తుండే ఉంటది. ఎవరికి గుర్తుంది? చాట్ చేయండి. ఆ వోడాఫోన్ది ఏంటో క్యాప్షన్, దాని మీద ఒక బొమ్మ అందరికీ గుర్తుండే ఉంటదండి. ఒక పప్పి, చిన్న కుక్క పిల్ల ఉంటది, అదేదో బ్రీడ్. ఆ బ్రీడ్ కుక్క పిల్లని ఫాలో అవుతూ ఉంటది ఒకండి. ఎక్కడికి పోతే అక్కడ ఆ క్యాప్షన్ ఏముంటది? వి విల్ ఫాలో వేర్ ఎవర్ యు గో. చాలా మందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటది. హచ్ డాగ్ అంటాం కదండి, రైట్. సో కాబట్టి అది ఎంత ఇన్నోవేటివ్ గా మన బ్రెయిన్ లో ఉంది. కొంతమంది గుర్తుండే ఉంటది. ఇప్పుడు మనకి యాడ్స్ వస్తూ ఉన్నాయి. నా పేరు మహేష్ అని, ఈ థ్రోట్ క్యాన్సర్ కి సంబంధించి నేను ఈ 2 గాజులు అమ్మాల్సి వచ్చింది, 4 గాజులు వైద్యం చేపించాల్సి వచ్చింది. ఇట్లా రకరకాలుగా. ఇప్పుడు ఒక పాప వాళ్ళ డాడీ స్మోక్ చేస్తూ ఉంటే వాళ్ళ పాప చెప్తే గనక ప్రతి సినిమా హాల్లో ముందేస్తూ ఉన్నారు. అదే విధంగా రాహుల్ ద్రావిడ్ ని ఒక గోడలాగా, హీ ఈస్ ద వాల్, క్రికెట్ లో వాల్ అంటారు కదండి రాహుల్ ద్రావిడ్ ని, అలా గుర్తుండేటట్టు మీ స్లైడ్లు చేయగలిగినట్లయితే ప్రేక్షకుల యొక్క మదిలోకి ఆ కంటెంట్ బాగా వెళుతుంది, ఆ కాన్సెప్ట్ బాగా వెళుతుంది. నెక్స్ట్ మేడం. సో అదే విధంగా మీరు తీసుకున్నట్లయితే ఫైనల్ గా ప్రజెంటేషన్ అయిపోయిందండి. మీరు అంతా చెప్పారు. మీరు బాగా చెప్పారా లేదా అనేది మీకే ఎవాల్యుయేట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మీరు ఎంత కంటెంట్ రాసుకున్నారు, ఎంత బాగా ప్రాక్టీస్ చేశారు, ఆ బాగా ప్రాక్టీస్ చేసిన దాన్ని ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నారు, దాన్ని ఎంత బాగా ప్రాక్టీస్ చేశారు, ఈ 3 విషయాలు మీకు మాత్రమే తెలుసు. ఈ 4వ విషయం మీరు ఎవాల్యుయేషన్ చేసుకున్నట్లయితే మనం ప్రిపేర్ అయిన దాన్ని, మనం ప్లాన్ చేసుకున్న దాన్ని, మనం ప్రాక్టీస్ చేసిన దాన్ని 50% చెప్పామా, 40% చెప్పామా, 70% చెప్పామా, 80% చెప్పామా, 100% చెప్పామా, 90% చెప్పామా అనేది మీ ఆత్మసాక్షికి మాత్రమే తెలుసు. ఎస్ ఆర్ నో? ఎందుకంటే మన ఆత్మసాక్షికి మించినటువంటి విశ్లేషకుడు ఎవరో ఉండరండి. కాబట్టి మీరు అలా విశ్లేషణ చేసుకుని మీరు గనక 90 to 100% మధ్యలో 90% అబౌవ్ చెప్తే గనక మీరు అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చారు అనేది మీరు అర్థం చేసుకోగలరండి. కాబట్టి అలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మేడం, నెక్స్ట్ స్లైడ్. సో మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకున్నట్లయితే మీ సాటిస్ఫాక్షన్ మీకుంటే మీకే తెలుస్తుంది, అరే నాయన నేను బాగా ప్రిపేర్ అయ్యాను కానీ సరిగ్గా చెప్పలేకపోయాను. మీరు బాధపడద్దండి. సో వాట్ అనుకోండి, ఇంకా ఆపర్చునిటీ ఉంది. మళ్ళా ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, ఇంటర్నలైజేషన్ చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి, 1కి 100 సార్లు రివిజన్ చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి, ఫైనల్ గా ఇంటర్నలైజ్ చేసుకోండి. దాన్ని మీ నవనాడుల్లో, మీ 72,000 నాడీ కేంద్రాల్లో, మీ రక్తం ప్రతి కణంలో, మీ బ్రెయిన్ మస్తిష్కం మొత్తం కూడా అదే ఉండేటట్టు చేసుకున్నట్లయితే మీరు చెప్పటం, అదే కొంతమంది నటిస్తున్నారు, కొంతమంది జీవిస్తున్నారు అంటారు కదా, నిజంగా ఫీల్ అయ్యేవాళ్ళు జీవిస్తారు, దాంట్లో నటించేవాడిది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. మీరు ఎలా అయితే నటనకి జీవానికి మనకు తెలుసో, మీరు చెప్పే ప్రజెంటేషన్ లో జీవం నింపాలంటే ఈ పాయింట్లన్నింటినీ గనక మీరు గుర్తుపెట్టుకొని చక్కగా పాటించినట్లయితే, ఎందుకంటే చెప్పడం చాలా తేలికండి, చెప్పడం ఏముంది, ఎవరైనా చెప్తారు. కానీ ఎందుకంటే మన క్లాస్ లోనే మీరు చూసారు, 100 మంది జాయిన్ అయితే 10 మంది కూడా కంప్లీట్ చేయరు కోర్సు. నాట్ ఈవెన్ 10%, 5%, 2% కూడా. కాబట్టి ఆరంభ సూర్యులు చాలా మంది ఉంటారు, వినేవాళ్ళు చాలా మంది ఉంటారు, నవ్వేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ చేసేవాళ్ళు కొంతమందే ఉంటారు మిత్రులారా. అందుకనే పూర్వం కూడా మనకు కొన్ని సామెతలు ఉన్నాయి తెలుసా? పూసేగాడిది వచ్చి మేసేగాడిదని జరగొచ్చి కొట్టిందంటారు. అందుకని మీరు ఎప్పుడు కూడా ఒక 3 రకాల వ్యక్తుల్ని ఎప్పుడు మీరు కేర్ చేయొద్దండి. లాఫర్స్, LIC అంటాం వాటిని. లాఫర్స్ ని, ఇన్సల్టర్స్ ని, క్రిటిసైజర్స్ ని, వీళ్ళ ముగ్గురిని. అదే ఏదన్నా కన్స్ట్రక్టివ్ క్రిటిసైజేషన్ ఉంటే పర్లేదు కానండి, మనం అభివృద్ధి చెందుతున్నాము అని కళ్ళల్లో నిప్పులు పోసుకొని దుగ్ధతో మనకి నెగిటివ్ వర్డ్స్ ని వినిపించి మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని, మన యొక్క పాజిటివ్ ఎనర్జీని డౌన్ చేసే వాళ్ళతో ఎప్పుడు మీరు కలవడానికి ప్రయత్నం చేయవద్దు. అందుకనే మీరు ఎప్పుడైతే మంచి సర్కిల్లో, మంచి సత్సంగంలో ఉంటారో అటువంటి భావాలు మాత్రమే, అటువంటి థాట్స్ మాత్రమే మీ మదిలో ఉంటాయి. ఎందుకంటే థాట్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ మిత్రులారా. ఆలోచనలు అనేవే మన బిహేవియర్ గా బయటపడతాయని మీ అందరికీ తెలుసు. థాట్స్ విల్ బికమ్ ఇంటూ బిలీఫ్స్.
beliefs will convert into habits, habits will convert into behavior, behavior will convert into your attitude. సో యాటిట్యూడ్ ని బట్టే మీ యాక్షన్ ఉంటది, యాక్షన్ ని బట్టే మనకి రిజల్ట్ ఉంటది. కాబట్టి మనం ఏం అవ్వాలి అన్న లక్ష్యం మనకి స్పష్టంగా ఉన్నప్పుడు, మనం ఏమి సాధించాలి అన్న లక్ష్యం మీకు స్పష్టంగా ఉన్నప్పుడు, ఎప్పుడు గంపా నాగేశ్వరరావు గురువు గారు మాట చెప్తూ ఉంటారు మిత్రులారా, మీరు ఒక లక్ష్యం ఏర్పరచుకోండి, ఆ లక్ష్యం వైపు ప్రయాణం చేయండి. లక్ష్యం ఉన్నవాడు తన లక్ష్యం కోసం పనిచేస్తాడు, లక్ష్యం లేనివాడు వేరే వాళ్ళ లక్ష్యం కోసం పనిచేస్తారు. వాళ్ళ అభివృద్ధి కోసం మన యొక్క శక్తియుక్తులను ఉపయోగిస్తాము. మనకు లక్ష్యం లేకపోయినట్లయితే, అదే లక్ష్యం మనకే ఉన్నట్లయితే మన లక్ష్యాన్ని సాధించడం కోసం మన శక్తియుక్తుల్ని 100% మనం పెడతాము. మన ఎంతూజియాజంతో మన ఎనర్జీని మొత్తాన్ని కేంద్రీకృతం చేసినట్లయితే మీరు అనుకున్నది సాధిస్తారు మిత్రులారా. కాబట్టి ఈ ప్రజెంటేషన్ అనేది ఎందుకు ఇవ్వాలి అంటే, మీ యొక్క ఇన్నర్ పొటెన్షియల్ మొత్తాన్ని మీరు ప్రపంచానికి చూపాలి అంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. సో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం మీకు మీరు ఇచ్చుకోండి మిత్రులారా. ఇచ్చి మీరు బాగా ప్లాన్ చేసుకొని, బాగా ప్రిపేర్ అయ్యి, బాగా ప్రాక్టీస్ చేసి మంచి ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే మీరు అద్భుతమైన వ్యక్తులుగా కీర్తించబడతారు. సమాజానికి ఏదో ఒకటి ఇచ్చిపోతారు. ఎందుకంటే మీలో అందరూ కూడా గొప్ప జ్ఞానవంతులు, ఎన్నో సబ్జెక్టుల్లో మీకు నాలెడ్జ్ ఉంది, కానీ అది మీ దగ్గరే మీ మైండ్ లోనే ఉండిపోతూ ఉంది. స్టాగ్నేటెడ్ వాటర్ విల్ నాట్ బి యూజ్డ్ టు డ్రింక్ అనేది మీ అందరికీ తెలుసు. ఒక చోట ఆగిపోయి ఉంటే 10 రోజుల తర్వాత వాసన వస్తాయి, పాచిపట్టిపోతాయి. ఆ నీళ్లు మనం తాగుతామా? తాగము. కాబట్టి మీరు జ్ఞానాన్ని నలుగురికి పంచడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. దీని అంతటికీ కావాల్సింది ఏంటంటే, మీకు మీరు ఒక అవకాశం ఇచ్చుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే మీరు ఫాలో కావాల్సింది ఏంటంటే, సీరియస్ ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అవ్వండి, సీరియస్ ఎఫర్ట్స్ పెట్టి ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా మీ యొక్క ఎంతూజియాజంని ఎక్కడా తగ్గనియొద్దు. మీకు లక్ష్యం అనేది ఉంటే మీ ఎనర్జీ, ఉత్సాహం, ఎంతూజియాజం అనేది తగ్గదు మిత్రులారా. ఆటోమేటిక్ గా మీరు గోల్ని అవ్వలేలగా, ఒక దూది పింజ ఎంత తేలిగ్గా ఉంటుందో, ఒక గడ్డిపోస ఎంత తేలిగ్గా ఉంటుందో, అంత తేలిగ్గా, ఉల్లిపొట్టు ఎలా తేలిగ్గా ఉంటుందో అంత ఈజీగా మీ యొక్క టార్గెట్స్ ని దేన్నైనా రీచ్ అవుతారు. ఎందుకు ఈ ఎంతూజియాజం తగ్గకూడదో ఒక ఉదాహరణ చెప్తాను మిత్రులారా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ లో ఒక పేరు తీసుకుంటానండి, ఏమనుకోవద్దు. గోపాల్ కందకట్ల గారు. సార్, ఈ గోపాల్ గారు లాస్ట్ ఇయర్ ఒక బర్త్డే ఫంక్షన్ చేసుకున్నారండి. చక్కగా వాళ్ళకు మామిడి తోట ఉంది, తన స్నేహితులందరితో అద్భుతంగా ఫ్యామిలీ మెంబర్స్ తో చేసుకున్నారు. ఆ రోజు ఆయన మంచి గ్రీన్ షర్ట్ వేసుకొని బాగా మెరిసిపోతూ ఉన్నాడు అనమాట. మంచి క్రిస్ప్ గా, అంటే గోల్డ్ అండ్ గ్రీన్ కలిసినటువంటి ఒక కలనేత అంటాం కదా, చాలా మంది ఆడవాళ్ళకి నేత చీరల గురించి తెలుసు. అటువంటి మంచి షైనీ కలర్ లో ఉండేటువంటిది వేసుకున్నాడు. తన మిత్రుడు ఆ రోజు మంచి బ్లూ షర్ట్ వేసుకున్నాడు, బాగా గోల్డ్ గిళ్ళు పెట్టుకున్నారు, ఎక్సలెంట్ గా మంచి ఫంక్షన్ ఇచ్చారు, మంచి ఫంక్షన్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ బర్త్డే రోజు కానీ అదేదో 50 years యానివర్సరీ చక్కగా చేసుకున్నారు, 50 years బర్త్డే. ఆ రోజు వాళ్ళ ఆవిడతో చెప్తూ ఉంటాయండి, ఏమే పోయిన సంవత్సరం ఈ టయానికి అసలు మనం ఎంత అద్భుతంగా ఉన్నాము, మన స్నేహితులు అందరూ వచ్చి అసలు ఎంత ఆనంద క్షణాల్లో ఉన్నాం మనం. ఆ రోజు చూసావా, నేను గ్రీన్ అండ్ గోల్డ్ కలిసినటువంటి ఒక అద్భుతమైన షర్ట్ వేసుకొని, మంచి బ్రాస్లెట్ పెట్టుకొని, అసలు టై కట్టుకొని అద్భుతంగా వెలిగిపోతూ ఉన్నాను. నా ఫ్రెండ్ నీకు గుర్తుందా, వాడు ఆ రోజు మంచి బ్లూ షర్ట్ వేసుకున్నాడు, అసలు ఎంత ఎంజాయ్ చేసాము, లాస్ట్ లో ఆ డాన్స్లు ఏంటి, ఆ కథ ఏంటి, అబ్బబ్బబ్బబ్బా అని చెప్తూ ఉంటాడు. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? అలా చెప్పిన మనిషి ఒక వారం రోజుల క్రితం వాళ్ళ భార్యతో గాని పిల్లలకు గాని అతను ఏం మాట ఇచ్చాడో చెప్పగలరా అండి? చెప్పగలరా? ఒక నెల క్రితం ఏం చేశాడు, నిన్న కూర ఏంటో చెప్పగలరా? లేదండి. ఎందుకు చెప్పలేడు అంటే, ఆ సంవత్సరం తర్వాత కూడా ఆ సంఘటన అతని మైండ్ లో ఎందుకు అలా గుర్తుండిపోయింది అంటే, ఆ రోజు తను చాలా హ్యాపీగా, తన ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నాడు. ఎనర్జీతో ఉండి ఎవరైతే ఒక పని చేస్తారో ఆ పని వాళ్ళ బ్రెయిన్ లో ప్రింట్ అయిపోతుందండి, సబ్ కాన్షియస్ మైండ్ లో. అలా కాకుండా, అందుకనే నేను ఇందాక నుంచి చెప్తున్నా సీరియస్ అని. సీరియస్ ఎఫర్ట్స్ పెట్టి ఇన్వాల్వ్ అయ్యి హై ఎనర్జీతో, సస్టైన్డ్ ఎంతూజియాజంతో మనం గనక ఒక పని చేసినట్లయితే అది ఎన్ని రోజులకైనా, ఎన్ని సంవత్సరాలకైనా మన మదిలో ఆ భావాలు, ఆ అనుభూతులు గుర్తుంటాయండి. దాన్ని మనం అది గుర్తు తెచ్చుకొని ఎంజాయ్ చేస్తాం. మీలో చాలా మంది 50 ఏళ్ళోళ్ళు, 60 ఏళ్ళోళ్ళు, 30 ఏళ్ళోళ్ళు ఉన్నారండి.
మీరు చిన్ననాడు 7వ తరగతిలోనో 5వ తరగతిలోనో 10వ తరగతిలోనో మీ మిత్రులతో గడిపినటువంటి రోజులు, కోతి కొమ్మచ్చి ఆటలు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే గనక మీరు మీ మనసులో ఉన్నటువంటి టెన్షన్ ఎగిరిపోదా అండి? ఇప్పుడు బాగా టెన్షన్ ఉంది, టెన్షన్ ఎటు ఉంది, దాన్ని ఏమీ చేయలేము. దాన్ని ఆలోచించి ఇంకా హైరాణ పడి టెన్షన్ పెంచుకునే బదులు తీసేయండి మేడం స్లైడ్, నెక్స్ట్ స్లైడ్ చూపి. హైరాణ పడే బదులు చక్కగా కళ్ళు మూసుకొని ఒక క్షణం మన పూర్వ స్మృతుల్లోకి, మన బాల్య స్మృతుల్లోకి పోయినట్లయితే ఎంత చక్కగా మనం మళ్ళా రిసోర్స్ఫుల్ స్టేట్కి వస్తాము, పాజిటివ్ ఎనర్జీ మోడ్కి వస్తాము. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. కాబట్టి ఎక్కడా కూడా మీ సీరియస్ ఎఫర్ట్స్ ని మిస్ చేయొద్దు. మీ ఎంతూజియాజం ని ఎక్కడా కూడా తగ్గినట్లయితే మీ యొక్క లక్ష్యం ఏదైనా, అది ప్రజెంటేషన్ స్కిల్లే కావచ్చు, ఇంకో స్కిల్లే కావచ్చు, మీరు ఒక చదువు చదవచ్చు, లేదు ఒక కార్యక్రమం మొదలు పెట్టచ్చు, ఒక ఇల్లు కట్టడానికి మీరు సంకల్పించవచ్చు, లేకపోతే ఒకటి సాధించడానికి సంకల్పించవచ్చు. దేన్నైనా మీరు సాధిస్తారంటంలో ఎటువంటి అనుమానమే లేదు. కాబట్టి మిత్రులారా, మనకి ఎవ్రీడే ఒక భగవంతుడు మనకి ఇస్తున్నాడు అంటే ఆ రోజు మనకు భగవంతుడు ఇచ్చినందుకు అతను గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ, మన జీవితంలో మనకు హెల్ప్ చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి మనం గ్రాటిట్యూడ్ ని తెలుపుకుంటూ, మనం ఇంత గొప్ప వాళ్ళగా అభివృద్ధి చెందడానికి మనకు హెల్ప్ చేసినటువంటి మన తల్లిదండ్రుల్ని, గురువుల్ని అందరినీ స్మరించుకుంటూ, ఈ రోజు ఇచ్చినటువంటి ఈ రోజు ఒక రోజు ఎక్స్ట్రా ఇచ్చినందుకు ఆ భగవంతుడి కనుక మనం పొద్దున్నే నవ్వుతూ నమస్కారం పెట్టి గ్రాటిట్యూడ్ తెలిపినట్లయితే మన జీవితం అద్భుతంగా జరుగుతుంది. మిత్రులారా, మీరు గొప్ప వక్తలుగా, గొప్ప ప్రజెంటేషన్ స్కిల్స్ కలిగిన వాళ్ళగా డెవలప్ అవుతారు అనటంలో ఎటువంటి అనుమానము, అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్. బాగుంది సార్. మేడం రికార్డింగ్ ఆపేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. కస్తూరి అండి. రికార్డింగ్ తీసేయండి మేడం, పర్లేదు. హ్యాపీ ఈవినింగ్. నమస్తే సార్. స్పీచ్ చాలా బాగుందండి. అయితే మీరు ఇప్పుడు వరకు చెప్పే వరకు స్క్రిప్ట్ రాసుకోవాలన్న విషయం నాకు తెలియదండి. అసైన్మెంట్స్ చెయ్యాలి అని చెప్తున్నారు, కానీ దాని స్క్రిప్ట్ ఇలా రాసుకోవాలి అన్న విషయం మీ స్పీచ్ ఇప్పుడు వినే వరకు నాకు తెలియదు. అసైన్మెంట్స్ అయితే ఏదో చేస్తున్నాం మనసులో 4-5 సార్లు రివైండ్ చేసుకొని, కానీ కరెక్ట్ గా గైడెన్స్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్రతి దాన్ని కూడా అక్షర రూపంలో పేపర్ మీద పెట్టడం అనేది చాలా చాలా ముఖ్యం అమ్మా. ఎందుకంటే మనం మరుపు అనేది మానవ సహజం, మర్చిపోతాం. మనం ఏదో 100 చెప్పాలనుకుంటాము, 4 కూడా చెప్పలేము. కాబట్టి పేపర్ మీద రాసుకొని మనం 1కి 2 సార్లు, 10 సార్లు, 20 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు అద్భుతమైనటువంటి స్పీచ్ ని ఇవ్వగలుగుతారు. ఎటువంటి అనుమానము లేదు. అది ఫీడ్బ్యాకే కావచ్చు, అసైన్మెంటే కావచ్చు, రేపు స్టేజ్ మీదకి మీరు అద్భుతమైన ప్రసంగాలు ఇవ్వటమే కావచ్చు. ప్రతిదానికి పిల్లర్స్, బేసిక్స్ అనేది ఎప్పుడూ మారవండి. బేసిక్ అనేది ఎప్పుడూ మారదు. ఈ ప్లానింగ్, ప్రిపరేషను, ప్రాక్టీసింగ్, ప్రజెంటేషన్, ఈ 4గిటిని మనం చేసినట్లయితే మీరు అద్భుతమైన వక్తలుగా వస్తారండి. ఎటువంటి అనుమానము లేదు. ఎప్పుడు కూడా ఎనర్జెటిక్ గా ఉండాలి. మీరు ఎనర్జీతో ఉన్నప్పుడు చేసే పని మొత్తం కూడా మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. అదే నీరసంగా ఎందుకు వచ్చిందిరా బాబు, ఇది లేదో చెప్పమన్నారా, అనవసరంగా కమిట్ అయ్యాను, ఇదేదో టాపిక్ అంట, నేను ప్రిపేర్ అయ్యి